ఉండనే తీరాలి అనే ఒక ఆలోచనతో నేను ఉన్నప్పుడు నాకు ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ పరిచయమైంది. చాలామంది ఈ ఈ బిజినెస్ గురించి, ఈ కంపెనీ గురించి చెప్పాలి అంటే ఇది ఒక బిజినెస్ అనో, లేకపోతే కంపెనీ అనో, లేకపోతే వేరే వేరే రకాలుగా చెప్తుంటారు. బట్ నాకర్థమైంది, నేను తెలుసుకున్నదేంటంటే ఇది ఒక గొప్ప అవకాశం. చాలామందికి ఇలాంటి అవకాశాలు రాక వాళ్ళ టాలెంట్‌ని, వాళ్ళ స్కిల్స్‌ని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టైంని అంతా గూడా చాలా రాంగ్ ప్లేస్‌లో పెట్టి, అవకాశం అనేది లేక అవన్నీ గూడా వేస్ట్ చేసుకుంటున్నారు. చాలా చిన్న జీవితానికి సెటిల్ అయిపోతున్నారు. అదే పరిస్థితిలో నేనున్నప్పుడు ఈ ఈ ఈ అవకాశం గురించి తెలుసుకొని దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టినప్పటికీ గూడా ఈ బిజినెస్‌ని నేను ఇప్పుడు చాలా ప్యాషనేట్‌గా చేస్తూ ముందుకెళ్తున్నాను. అండ్ ఖచ్చితంగా నాకున్న క్లారిటీ ఏంటంటే, ఈ బిజినెస్ ద్వారా నా జీవితాన్ని మార్చుకోవడమే కాదు, కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చే గొప్ప సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. రైట్? సో, నా టెస్టిమనీ అనేది మీకు ఈ సెషన్స్‌తో పాటు ఇంక్లూడింగ్ అయ్యి నడుస్తా ఉంటుందండి. సో, విల్ స్టార్ట్ ద సెషన్. ఒకరోజు ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. దేవుడా, నేను బాగా ధనవంతుని కావాలి. అందమైన భార్య పిల్లలు ఇంకా ప్రజలందరూ నన్ను గౌరవించాలని ప్రార్థిస్తాడు. మరుసటి రోజు ఉదయం వీధిలోకి వెళ్తాడు. అక్కడ స్వీట్లు అమ్మే యజమాని అతన్ని ఆపి, మీరు నాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి అతను, నేను మీతో కలిసి బిజినెస్ చేయటమా? నేను మీతో కలిసి పనిచేస్తే నేనెప్పటికీ ధనవంతుడు కాలేను అని అంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చుంటాడు. అకస్మాత్తుగా ఒక అందమైన స్త్రీ అతని పక్కన కూర్చుని, మీరెలా ఉన్నారని నవ్వుతూ అడుగుతుంది. నేనెలా ఉంటే నీకెందుకు? నీ పని చూసుకో అని అరుస్తాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అతను నిద్రపోతూ, దేవుడా, నువ్వు నాకెందుకు సహాయం చేయటం లేదు? నేనేం తప్పు చేశాను అని అనుకుంటూ నిద్రపోతాడు. ఆ నిద్రలో దేవుడు ప్రత్యక్షమై, ఏంటి, నేను నీకు సాయం చేయలేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ధనం అడిగావు. నేను స్వీట్ షాప్ యజమానిని పంపాను. ఎందుకంటే రానున్న రోజుల్లో అతని షాప్ చాలా సక్సెస్ అవుతుంది. అలాగే నీ పక్కన కూర్చున్న మహిళ గుర్తుందా? ఆమె మీరు కోరిన అందమైన భార్య. నేను అద్భుతాలు సృష్టించను, అవకాశాలు మాత్రమే కల్పిస్తాను అని చెప్పి మాయమవుతాడు. రైట్. సో, ఈ వీడియో నన్ను మార్చిందండి ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన తర్వాత ఈ అవకాశం గురించి, ఎందుకనంటే మనందరం మంచివాళ్ళమే. నేరాలు, ఘోరాలు లేకుంటే ఆహ్, మర్డర్‌లు ఇవన్నీ చేయలేదు. మనం చాలా సాత్వికులం. నలుగురు మంచి కోరుకునే వ్యక్తులం. కాబట్టి దేవుడు మనకెప్పుడు గూడా అన్యాయం చేయడు. ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చే అవకాశాలను పంపిస్తూనే ఉంటాడు. కానీ ఈ ఈ వీడియోలో వ్యక్తిలాగా నేను కూడా ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకోక, వచ్చిన అవకాశాన్ని అనలైజ్ చేయలేక దాదాపు 8 నెలల పాటు స్టార్టింగ్‌లో ఈ బిజినెస్ గురించి వినడానికి గూడా ఇష్టపడలేదు. ఎవరు సార్ ఈ ఆర్టిస్టు? వినడానికి గూడా ఇష్టపడలేదు. కానీ ఒక ఆరోగ్య సమస్య వల్ల మళ్ళీ ఈ బిజినెస్ నా లైఫ్‌లోకి రావడం. మా మదర్‌కున్న థైరాయిడ్ అనే ఒక ఆరోగ్య సమస్య వల్ల దాదాపు 10 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మందులు వాడినా కూడా ఎటువంటి రిజల్ట్ లేకపోగా రోజు రోజుకి ఆహ్, ప్రాబ్లమ్ ఎక్కువవుతూ ఉండడం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈ వెస్టీజ్ పరిచయం అవ్వడం. మా అప్లైనర్స్ లక్ష్మి మేడం, వైఎస్ఆర్ మాస్టర్ గారు ఈ సప్లిమెంట్స్ గురించి తెలియజేసి దీంట్లో 100% ఆరోగ్యం ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి రిజల్ట్ ఉంటుందని భరోసా ఇవ్వడం. సో, కరెక్ట్‌గా ఒక నెల రోజులు ఈ సప్లిమెంట్స్ వాడితే చాలా మంచి రిజల్ట్ నేను చూసాను. ఇంకొక 3 నెలలు వాడదామని ఒక నిర్ణయం. ఆ తర్వాత ఇంకొక 3 నెలలు. దాదాపు ఒక 6-7 నెలల పాటు ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల దాదాపు 10 సంవత్సరాల నుంచున్న చాలా పెద్ద ఆరోగ్య సమస్యని విస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారా నేను క్లియర్ అవ్వడం చాలా
ఆశ్చర్యంగా అనిపించింది. సో ఆ రిజల్ట్ చూసిన తర్వాత కొంచెం కొంచెం ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఏమి ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలనే ఆలోచన, ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంకా ఏ విధంగా నా ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉండగలను అనే ఆలోచనతో ఈ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత, సో ఈ క్రమంలో నాకు ఒక అవకాశం కావాలి. నేను ఒక జాబ్ చేస్తున్నాను. జాబ్తో పాటు ఇంకా ఏదైనా చేద్దాము అంటే మనందరికీ ఉంటుంది. జాబ్లో వచ్చే శాలరీ సరిపోవట్లేదు. ఇంకా అదనంగా ఏదైనా చేయాలి అంటే, ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలంటే కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, రిస్క్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేదు జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ చేద్దామని మనము ప్రయత్నించినా కూడా, సో హైదరాబాద్ లాంటి సిటీలో మనకున్న అవకాశాలు ఏంటి అంటే, చాలామందికి 95% పీపుల్ ఎంచుకునేది ఈ ఓలా, ఊబర్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్నమాట. అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళకుండా 2-3 గంటల పాటు ఈ ఓలానో, ఊబరో లేకపోతే ఓఎల్ఎక్సో ఇట్లాంటివి చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు అనే ఆలోచన చాలామందికి, నాలాంటి చాలామందికి ఉంటుంది. సో అది కూడా ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ కష్టం ఎక్కువ, ఫలితం చాలా 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 తక్కువ. కష్టం చాలా ఎక్కువ, ఫలితం చాలా 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 తక్కువ. అట్లాంటి సిచ్యువేషన్స్లో నాకు ఇంకొక వీడియో పరిచయం అయింది. ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది. ఎక్కువ మంది 80% కూడా ఈ రోజు ఆధారపడేది సేల్స్ అండ్ మార్కెటింగ్ మీదనే చాలా మంది ఉన్నారండి. కాకపోతే ఈ రోజు చాలా మంది సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ భయపడతారు. ఎందుకంటే చాలా మందికి ఒక భయం ఉంటది. సేల్స్ అండ్ మార్కెటింగ్ నేను అడగాల, అబ్బా నేను అడుక్కోవాలా, నేను అడగాల అనేది చాలా భయం ఉంటదండి. కానీ గుర్తుపెట్టుకోండి ఒకే ఒక విషయం. ఈ రోజు ఈ బిజినెస్ లో, ఈ మార్కెటింగ్ బిజినెస్ లో ఎక్కువ సంపాదించే అవకాశం సేల్స్ అండ్ మార్కెటింగ్ లోనే ఉంది. ఎందుకు చెప్తానంటే దీనికి ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్, మాట్లాడితే డబ్బులు వచ్చేది ఓన్లీ మార్కెటింగ్ అండి. దేంట్లో రావు, మాట్లాడితే డబ్బులు వచ్చేది ఓన్లీ మార్కెటింగ్. అంటే ఇక్కడ పెట్టుబడి ఏంటంటే మీ మాటలే, డబ్బులు కాదు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసేది ఉండదు. జస్ట్ కేవలం మీ యొక్క మాటల మంత్రాలతోటి ఈరోజు మీరు మాటలతోటి సంపాదించే అవకాశం సేల్స్ అండ్ మార్కెటింగ్ అద్భుతమైన రంగం. ఈ ఈ రంగం చాలా మంది ఏంటంటే గుర్తించలేకపోతున్నారు. చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది ఒక భయం అన్నట్టు. రైట్, అదే భయం నాలో కూడా ఉండిందండి. సేమ్ సార్ ఎట్లయితే వీడియోలో చెప్పారో, దీన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఎదుటి వ్యక్తిని వెళ్ళి అడగాల, లేకుంటే ఎదురు వ్యక్తిని కన్విన్స్ చేయాలా, లేకపోతే ఆ, చాలా రకాల సైకలాజికల్ డౌట్స్ అన్నమాట. అంటే మనసులో ఈ బిజినెస్ని ఎట్లా చేయాలో క్లారిటీ లేక, తెలుసుకోవడానికి మనం టైం పెట్టగా అనేక రకాల అనుమానాలు, అపోహలు సృష్టించుకొని ఈ బిజినెస్ గురించి ఎన్నో రకాల ఇల్యూజన్స్, అంటే రకరకాలుగా మనం డౌట్లు పెట్టుకొని ఈ బిజినెస్ నుంచి చాలామంది పారిపోతుంటారు. కానీ ఈ బిజినెస్లో నాకు నచ్చిన మాట, ఆయన చెప్పిన దాంట్లో బాగా నచ్చిన మాట ఏంటి అంటే, మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఇంతకంటే ఈజీ బిజినెస్ ప్రాసెస్ నాకు ఇంకా ఎక్కడా అనిపించలేదు. నేను తెలుసుకునే క్రమంలో, ఈ బిజినెస్ గురించి తెలుసుకునే క్రమంలో, మాట్లాడితే డబ్బులు వస్తాయని నేను ఎక్కడా వినలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగాను కానీ, స్కూల్ నుంచి, ఫ్యామిలీలో కానీ, స్కూల్ డేస్లో కానీ, కాలేజ్ డేస్లో కానీ, నువ్వు కష్టపడాలి, కష్టపడితే డబ్బులు వస్తాయి, అదే చూసాం మనం కూడా. మన చుట్టుపక్కల 10,000, 15,000, 20,000 సంపాదించాలంటే పొద్దున చాలా డిసిప్లిన్గా, పొద్దున లేచి రెడీ అయ్యి పరుగులు తీసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనిషి చచ్చి బతుకుతా ఉన్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మాట నన్ను చాలా క్యూరియస్ చేసినాను. ఇంట్రెస్టింగ్గా ఈ మాట ఉండింది. ఆ మాట ఏంటి అంటే, మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఈ బిజినెస్కున్న ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఆ మాటలు ఎలా నేర్చుకోవాలి, ఏం ఏం మాట్లాడాలి అనేది మా అప్లైనర్స్ నాకు నేర్పారు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది. సో దేవుడికి, వెస్టీజ్కి, నా అప్లైనర్స్కి నేను ఎప్పుడు కూడా ఆ, కృతజ్ఞతలు చెప్తూ ఉంటానండి. ఎందుకనంటే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీని అతి తక్కువ ఎఫర్ట్స్లో, అతి తక్కువ టైంలో నా జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ ఇండస్ట్రీకి, నా అప్లైనర్స్కి సో నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను.
సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి నేను తెలుసుకున్నప్పుడు, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసలు నాకు కొత్త. నేను తెలుసుకోవడమే ఇప్పుడు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? ఇది చేయదగ్గ బిజినెసా? సో నెంబర్స్ ఏం చెప్తున్నాయి? స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అనేది నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇదొక స్లైడ్ నాకు కనపడిందండి. నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి ఎంత టర్నోవర్ జరుగుతుంది, ఎంత సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ మోడల్ ఉంది అనేది నేను తెలుసుకునే క్రమంలో నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకనంటే మనం చాలా తక్కువ అంచనా వేస్తాం ఈ బిజినెస్ని. మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని డెవలప్డ్ కంట్రీస్‌లో యూఎస్ఏ, చైనా, జపాన్, కొరియా, బ్రెజిల్ ఇట్లాంటి డెవలప్డ్ కంట్రీస్‌లో అక్కడ పాపులేషన్ తక్కువైనప్పటికీ కూడా మనకంటే, ఇంక్లూడింగ్ చైనా కూడా ఇప్పుడు పాపులేషన్ తక్కువండి మనకంటే కూడా. సో అట్లాంటి దేశాలు కూడా అక్కడ లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతోంది. లక్షల కోట్లు. చూడండి, నేను ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేస్తున్నాను అంటే, అంత పొటెన్షియల్ ఈ బిజినెస్, ఈ ఇండస్ట్రీలో ఉంది. దీనికి మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియంట్, ఈ బిజినెస్‌కి సక్సెస్ కావాల్సిన ఒక అంశం ఏంటి అంటే జనాభా. ఆ జనాభా ఇండియాకు ఉన్న గొప్ప వరం. సో ఈ ఈ పాయింట్ నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో, ఈ బిజినెస్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా మనం చూస్తే ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ జైంట్ ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 crores బై 2025. హ్యూజ్ పొటెన్షియల్. చాలా పెద్ద అవకాశం. సో చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది ఈ మార్కెట్‌కి, ఈ ఇండస్ట్రీకి ఇండియాలో. ఎందుకనంటే జనాభాతో కూడుకున్నది. జనాభా పెరిగిన కొద్దీ మనకు బిజినెస్ పెంచుకునే స్కోపు ఈ ఒక్క ఇండస్ట్రీ మాత్రంలో ఉంది. ఇంకెక్కడా కూడా లేదు. సో ఈ స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత, ఈ బిజినెస్‌కున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ చూసిన తర్వాత, నేనెందుకు ఈ బిజినెస్ చేయకూడదు అనే ఒక ఆలోచనకొచ్చి ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఒక ట్రెడిషనల్ బిజినెస్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్. మనందరికీ తెలుసు, జాబ్ చేస్తే అవసరాలు మాత్రమే తీరుతాయి. బిజినెస్ చేస్తేనే డబ్బు సంపాదించగలుగుతాం. జాబ్ మీకు ఒక ఐఏఎస్ రేంజ్ అయినా కూడా, ఒక ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్ అయినా కూడా పర్సనల్‌గా, నీతిగా, నిజాయితీగా వాళ్ళు పనిచేస్తే గనక ఒక నెలకి కనీసం అంటే 2-2.5 లక్షలు కూడా సంపాదించలేరు. ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఒక చేతిలో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అతని జీతం రిటైర్డ్ అయ్యే టైంకి 2.5 లక్షలండి. అంటే చూడండి, ఒక బెంజ్ కార్ మెయింటైన్ చేయాలి అంటే నెలకి ₹1,00,000 పైన మనం ఖర్చు పెట్టాలి మినిమమ్. దాని పెట్రోల్‌కి గాని, దాని మెయింటెనెన్స్‌కి గాని, దాని ఒక టైర్ మార్చాలంటే 5 లక్షలు అవుతుందంట ఒక టైరు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఐఏఎస్ కూడా అఫోర్డ్ చేయలేని లైఫ్ స్టైల్‌ని ఓన్లీ ఒక బిజినెస్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అయితే మనకు తెలిసిన బిజినెస్‌లేంటి? ట్రెడిషనల్ బిజినెస్. అంటే సాంప్రదాయ వ్యాపార విధానం మాత్రమే మనకు తెలుసు. ఆ వ్యాపార విధానం ఏంటి? డబ్బు పెట్టాలా? ఒక పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలంటే ఒక సెటప్ చేయాలా? అక్కడ కూర్చోవాలా? పెట్టుబడి పెట్టి, రిస్క్ తీసుకొని, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కస్టమర్‌లొస్తారా లేదా అని టెన్షన్ పడి, బీపీ, షుగర్‌లు తెచ్చుకొని, హార్ట్ అటాక్‌లు తెచ్చుకొని, అదేదైనా అటు ఇటు అయితే మనతో పాటు మన ఫ్యామిలీని కూడా రోడ్డుపైకి తీసుకురాగలిగిన అవకాశం ఉంటుంది అక్కడ. సో, ట్రెడిషనల్ బిజినెస్‌లో చాలా రిస్క్ ఉంటుంది. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాంపిటీషన్ ఉంటుంది. ఇదన్నిటిని పక్కన పెడితే మన ఆరోగ్యము, వర్కింగ్ అవర్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది. బట్ ఎప్పుడైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేను ఈ రెండిటికి డిఫరెన్సెస్ తెలుసుకున్నానో, ఈ బిజినెస్ నాకు చాలా బాగా అర్థమైంది. ఈ ఈ బిజినెస్‌లో నేనెందుకు ఇంట్రెస్ట్‌గా ముందుకెళ్తున్నానంటే, ఈ డిఫరెన్స్ నేను క్లియర్‌గా తెలుసుకున్నాను కాబట్టి. మీకు కూడా ఆసాన్ భాషా మే సమझा देंगे. మీకు కూడా మీకు ఈ చాలా సరళమైన భాషలో ఈరోజు నేను ఈ బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆసాన్, ఆసాన్ భాషా మే. రైట్? సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్‌కి, నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఉన్న డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకోవాలి. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏం జరుగుతుంది? అసలు ఏ విధంగా మనం నష్టపోతా ఉన్నాము? ఏ విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం? ఎవడో వచ్చి మోసం చేయట్లేదండి.
మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అది ఎట్లా అనేది ఈరోజు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి, ఒక ట్రెడిషనల్ బిజినెస్లో అంటే ఒక వ్యాపారం ఉంటుంది, ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఒక కంపెనీ రూ. 40కి తయారు చేసి నేరుగా కస్టమర్లకు అమ్మదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళి కొంటామా? అంటే తయారయ్యే చోటుకి వెళ్ళి కొంటామా? మీ సంతూర్ సోప్ ఎక్కడ కొంటున్నారు మీరు? ఇంటి పక్కన ఉన్న షాప్లో కొంటున్నారు. వాడు తయారు చేస్తాడా? వాడు ఎక్కడి నుంచి కొంటాడు? ఆ హోల్సేల్ ఎక్కడి నుంచి కొంటాడు? ఏరియా డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ స్టాకిస్ట్. అంటే చూడండి, కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చే ఈ మార్గంలో ఒక 5-6 చేతులు మారుతుంది. ఆ చేతులు మారినప్పుడల్లా ప్రొడక్ట్ రేట్ పెరుగుతుంది. అండ్ వీటితో పాటు ఆ ప్రొడక్ట్స్కి ఎక్కువ పబ్లిసిటీ రావాలి. ఎక్కువ మంది జనము ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక సెలబ్రిటీని హైర్ చేసుకుని వాళ్ళకి కోట్ల రూపాయలు ఈ కంపెనీలు పంచిపెడతాయి. అంటే చూడండి, ఈ ఈ ఈ పద్ధతిలో నేను ఖర్చు పెట్టే నిత్యావసరాల కోసం ఖర్చు పెట్టే 60% డబ్బులు మధ్యవర్తులకి, సెలబ్రిటీస్‌కి, టీవీ యాడ్స్‌కి పోతా ఉన్నాయి. అండ్ ఇక్కడ పోతున్నది ఎవరు అంటే నేను. తయారు చేసిన కంపెనీ కొంత విధంగా వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ తీసుకొని మార్కెట్‌లోకి ప్రొడక్ట్ వదిలేస్తున్నారు. అక్కడి నుంచి చూస్తే మధ్యవర్తులు, దళారులు, ఈ సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ చేసేవాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. నేను అతి ముఖ్యమైన పర్సన్‌ని ఈ ప్రాసెస్‌లో కస్టమర్ అనే నేను నష్టపోతున్నాను. రైట్. సో, ఇక్కడ ఇంకా డీటెయిల్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా చూడండి. ఇక్కడ సంతూరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికెళ్తుంది అంటే, ఒక ఫ్యాక్టరీ నుంచి ఈ పెద్ద మనిషి దగ్గరికొస్తుంది. మామూలుగా మనం ఈ రోజుల్లో సూపర్ మార్కెట్ కల్చర్ ఎక్కువ మందికుంది కాబట్టి, ఎక్కువ మందికి తెలుసు కాబట్టి, సంతూర్ నుంచి ఈ పెద్ద మనిషి కొంటాడు. కొని ఈయన ద్వారా ఇక్కడ చూడండి, ఈయన ఒక ఫిల్మ్ యాక్టర్. ఈయన ద్వారా మార్కెట్‌లోకి 5 నిమిషాలకొకసారి జనాల మైండ్‌లో పెట్టేస్తాడు. ఏమని? సంతూర్ వాడండి, సంతూర్ వాడండి, సంతూర్ వాడండి అని. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే, కస్టమర్లని మోసం చేస్తున్నారంటాను నేనైతే. మీరు అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కొంతమంది కొత్తవాళ్ళు. బట్ ఇక్కడ ఎవరు ఇంపార్టెంటు? తయారు చేసే సంతూర్ ఇంపార్టెంటు. వాడే కస్టమర్ ఇంపార్టెంట్. కానీ ఈ మధ్యలో అటు సంతూరు ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదు. అంటే కంపేర్ టు మధ్యలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే. ఈ కస్టమర్ కూడా ఎటువంటి బెనిఫిట్ జరగట్లేదు. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల కంటే కూడా మధ్యలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చూస్తే కూడా ఇక్కడ సంతూర్‌కి సంబంధించిన నెట్ వర్త్ ఇక్కడ చూస్తే 2300,00,00,000 సంతూర్ కంపెనీకి నెట్ వర్త్ అండి. ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్న సమాచారం. సంతూర్ నెట్ వర్త్ వచ్చేసి కంపెనీ నెట్ వర్త్ వచ్చేసి 2300,00,00,000. కానీ చూడండి, మధ్యలో ఉన్న వ్యక్తి నెట్ వర్త్ ఎంతో తెలుసా? ఆ నంబర్ నాకు చదవడానికి కూడా రాదు. సో, అన్ని లక్షల కోట్లుంది. లక్షల కోట్లు ఈ మధ్యలో ఉన్న డీమార్ట్ అనే ఒక ఓనర్ వ్యక్తి సంపాదిస్తున్నాడు. సంతూర్ లాంటి కంపెనీలు ఆ కంపెనీల దగ్గరికి వెళ్లి ప్రొడక్ట్ కొని, అక్కడ తీసుకొని మనకి అందించడం ద్వారా, అక్కడ కొని ఇక్కడ అమ్మడం ద్వారా మధ్యలో ఉన్న వ్యక్తి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 20-25 ఇయర్స్ అండి. ఓన్లీ ఒక 20-25 సంవత్సరాల వ్యవధిలో ఈ వ్యక్తి జీరో నుంచి 25 సంవత్సరాల క్రితం ఈ డీమార్ట్ అంటే ఎవరికీ తెలీదు. ఈ రామకృష్ణ దమాని అనే వ్యక్తి ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాడంటే మధ్యవర్తుల్లో ఎంత డబ్బుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లు మళ్ళీ ఇతను కూడా చూడండి, ఒక యాడ్‌కి ఈ మహేష్ బాబు అనే యాక్టరు 10-12 కోట్లు మన జీవితంలో సంపాదించగలుగుతామా? అంటే ఏ విధంగా మనం నష్టపోతున్నాము. ఒక క్రేజ్ అంటే ఒక సినిమా యాక్టర్ చెప్తేనే ప్రొడక్ట్ వాడాలి. ఒక క్రికెట్ స్టార్ చెప్తేనే ప్రొడక్ట్ వాడాలి అనే ఒక ఇల్యూషన్‌లో బ్రతుకుతూ మనకి మనం ఎంత తీవ్ర ద్రోహం చేసుకుంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి కొత్త వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఈ మహేష్ బాబు అనే వ్యక్తి ఒక ప్రొడక్ట్‌ని పట్టుకొని 10 సెకన్ల పాటు టీవీ స్క్రీన్ పైన కనపడితే అతనికి ఆ కంపెనీ 10-12 కోట్లు పే చేస్తుంది. అది ఎవరి డబ్బులు అంటే మన డబ్బులు. చూడండి, తయారు చేసే కంపెనీ ఒక విధంగా బాగానే ఉంది. మధ్యవర్తులు విపరీతంగా డబ్బు దోచేస్తా ఉన్నారు. బట్ కస్టమర్‌కి ఏమొస్తాందంటే గాడిద గుడ్డు. మన తెలుగులో జనరల్‌గా అంటుంటాం కదా! గుడ్డొస్తాంది. పెద్ద గుడ్డు. ఆ గుడ్డుతో ఏం చేయాలి? కనీసం ఈ గుడ్డు ఆమ్లెట్ ఏసుకోవడానికి కూడా పనికిరాదు.
అంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం డీటెయిల్గా మనం అనలైజ్ చేస్తే తయారు చేసే కంపెనీ ఒక విధంగా బాగానే ఉంది, మధ్యవర్తులు ఆ, ఎక్కువ దోచేస్తా ఉన్నారు, కస్టమరు ఈ జేబులో నుంచి వీళ్ళందరికీ దాదాపు 60% మనం ఖర్చు పెట్టే దాంట్లో నుంచి మధ్యవర్తులు, సెలబ్రిటీసు, టీవీ యాడ్స్, ఆ కంపెనీ కొంత విధంగా ఇది మనకి తెలిసిన సాంప్రదాయ విధానం. ఇది ఈ విధంగా మనం నష్టపోతూ వస్తున్నాం తరతరాలుగా. మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, మీ పిల్లలు ఈ ట్రెడిషనల్ బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి పార్ట్ అయ్యి ఉంటే ఒక కస్టమర్గా మీరు దోపిడీకి గురవుతా ఉన్నారు, దోపిడీ చేయబడిన వైపు ఉన్నారు మీరు. ఈ విషయాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో దీనికి ఆల్టర్నేటివ్ ఏందనేది తెలుసుకున్నాను. అండ్ ఇక్కడితో దోపిడీ ఆగలేదండి. యాక్చువల్గా ఈ మనల్ని ఏ విధంగా ఫూల్స్ చేస్తున్నారనే దానిపైన కూడా మీకు కొంచెం ఇంకా డీటెయిల్గా డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. సో ఇక్కడ దోపిడీ ఎక్కడితో ఆగలేదు. ఖర్చు పెట్టి, అంటే తెలుగులో ఒక సామెత ఉంది, డబ్బు పోయింది శని బట్టే అన్నట్టు ఇక్కడ డబ్బు మోసపోతా ఉన్నాము. సో దాంతోపాటు మనకి ఎలాంటి ఆ, ఇంకా నష్టం జరుగుతుంది అంటే రోజు రోజుకి విషం మోతాదు పెరుగుతోంది. రైట్. సో ఈ వీడియో మీకు మీ లీడర్స్ అందరూ కూడా గ్రూప్లో షేర్ చేస్తారు. సో ఈ మనం తినే పదార్థాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆయిల్ ప్యాకెట్ కొంటాము, అడ్వర్టైజ్మెంట్లు చూసి టీ కాఫీలు కొంటాము, అడ్వర్టైజ్మెంట్లు చూసి మసాలాలు కొంటాము. ఈ ప్రతి ఒక్కటి కూడా మనం నిత్యావసరాలు వాడే ప్రతి ఒక్క దాంట్లో కూడా విషం మోతాదు పెరుగుతుంది. దీనంతటి కారణం ఏంటి? ఈ సెలబ్రిటీల పైన ఉన్న మోజు, మనకి ఈ సాంప్రదాయ విధానం మాత్రమే తెలియడము, ఇంకా రకరకాల కారణాల వల్ల మనము ఏం చేస్తున్నామంటే డబ్బు పోతుంది, శని కూడా పడుతుంది. ఆ శని ఆరోగ్య రూపంలో మనకి మన పిల్లలకి శాపమై కూర్చుంటుంది. సో దానికి కారణం ఏంటి? మనము టీవీలో సమంత చెప్తుంది, సమంత 5 నిమిషాలకు ఒకసారి మైక్ పట్టుకుని మీ పేస్ట్లో ఉప్పు ఉందని వస్తుంది. అది మనం చాలా ప్యాషనెట్గా, అయ్యో సమంత చెప్తుంది అంటే ఏదో పేస్ట్లో ఉప్పు ఉందంట, ఉప్పు వాడితే మనకి పంటి ఆరోగ్యం బాగుంటుందా అని ఆలోచనతో, సార్ ఎవరండి గీతలు గీస్తా ఉన్నారు? ఎందుకు సార్? నరసింహ గారు, ఆర్ఆర్జిపి సార్, డిస్టర్బ్ చేయొద్దండి దయచేసి. రైట్. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము డబ్బు పెట్టి రోజు పొద్దున్నే పిల్లలకి 6 సిగరెట్లు ఇస్తున్నాం. బయట మనం మార్కెట్లో దాదాపు 26 రకాల పెద్ద పెద్ద బ్రాండ్స్లో రీసెర్చ్ చేస్తే దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటి అంటే 1 గ్రాము పేస్ట్లో 6 సిగరెట్లు తాగినంత నికోటిన్ ఉందంట. 6 సిగరెట్లు నికోటిన్ ఎక్కడుంటుంది? టొబాకో ప్రొడక్ట్స్లో ఉంటుంది. టొబాకో అంటే సిగరెట్టు, గుట్కా, ఖైనీ, పాన్ ఇట్లాంటివి అనమాట. సో అంటే అది క్యాన్సర్ కారకం. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అనేది ఎంత వాస్తవమో, ఈ రోజుల్లో బయట మార్కెట్లో మీరు పేస్ట్ కొని మీ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఇమీడియట్ కాకపోయినా మేబీ ఒక 15, 20 సంవత్సరాలకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అనేది అంతే వాస్తవం. సో ఇంత డేంజర్ అంటే అటు డబ్బు పెట్టి మనం అనారోగ్యాన్ని కొంటున్నాము. ఇంత ఆ, అవగాహన లేని జీవితంలో ఈరోజు ఈ ఈ జనరేషన్ ఉంది అంటే నేను కూడా దాంట్లో భాగమైనందుకు నాకు ఇప్పుడు నేను ఎంతగా ఆశ్చర్యపోయానంటే మనం డబ్బు పెట్టి అనారోగ్యాన్ని కొంటున్నామనే ఆలోచన, ఆ అవగాహన నాకు ఈ బిజినెస్కి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. చూడండి, సోపులు పేస్టులు వాడితే నాడీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందంట. అంటే సోపులు పేస్టులు వాడడం వల్ల మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో అనారోగ్యం ఎక్కువ అవుతుంది అనేది ఈ రోజుల్లో ఎక్స్పర్ట్లు చెప్తున్నమాట. నేను చెప్పేది కాదండి, మా కంపెనీ చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, మా అప్లైనర్ చెప్పేది కాదు. ఇది ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అనామిక భార్గవ్ అనే అసోసియేట్ ప్రొఫెసరు హైదరాబాద్ ఐఐటి నుంచి ఆమె చెప్తున్నారు. చూడండి, ఇది మనకి ఆమోదయోగ్యమా? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ పేస్ట్లో డేంజర్ ఉంది, మీ ఆయిల్లో డేంజర్ ఉంది, మీరు కొంటున్న టీ పౌడర్లో డేంజర్ ఉంది. అది మీకు ఆమోదయోగ్యమా? ఒకసారి ఆలోచించండి. లేదు అంటే ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి దారుణాలు సమాజంలో మనం చూస్తున్నాము. ఒక ఆయిల్ ప్యాకెట్ 10 రూపాయలు తక్కువ ఉందని కక్కుర్తి పడి, అక్కడ రాసింది నేను చదువుతున్నాను, 10 రూపాయలు తక్కువ ఉందని కక్కుర్తి పడి ప్యాకెట్స్ వాడుతున్నాము. ఆరోగ్యం నాశనం అవ్వడానికి ఇదొక్కటే చాలంట.
ఒక ఆయిల్ ఇంట్లో ఆ ప్యాకెట్ ఆయిల్ వాడండి, సక్సెస్ఫుల్గా మీ ఆరోగ్యంతో పాటు మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. ఇంతకంటే భయపెట్టే అంశాలు ఏమైనా ఉంటాయా? ఇంతకంటే భయపెట్టే అంశాలు ఇంకెక్కడ ఉండవండి. మనము ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం అనేది కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను ఈ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ నేను అర్థం చేసుకున్నాను. రైట్. అయితే అసలు దానికి మనం చేస్తున్న దానికి మనం చేస్తున్న తప్పు నుంచి ఏ విధంగా మనం బయటపడాలి, ఆ దోపిడీ నుంచి మనం ఏ విధంగా బయటికి రావాలి అనే దానిపైన నేను తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ నేను అర్థం చేసుకున్నప్పుడు కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ నో మిడిల్ మెన్, మధ్యలో మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యంతో పాటు, ఆరోగ్యం ఎందుకు, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది సింపుల్ కాన్సెప్ట్ అండి. ఈ బిజినెస్ని మనం అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్లో మనకి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అర్థమైపోతుంది. నేను చెప్పే ఈ పాయింట్లో ఇప్పుడు చూడండి, నో మిడిల్ మ్యాన్, డైరెక్ట్గా కస్టమర్, కంపెనీ నుంచి కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో ఒక వ్యక్తి ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ వాడాడు. రైట్. అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్ని. 2004లో మొట్టమొదటిసారిగా 2004 జూన్ 2ని మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ వాడాడు. ఆ ప్రోడక్ట్ బాగోకపోతే, ఆ ప్రోడక్ట్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ లేకపోతే, ఆ ప్రోడక్ట్ అఫోర్డబుల్ కాకపోతే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఈ బిజినెస్ను పరిచయం చేస్తాడా? ఆ ఇంకొక వ్యక్తి మరొక వ్యక్తికి పరిచయం చేస్తాడా? చేయడు. అంటే ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటుంది, వెస్టీజ్లో ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టే ఒక వ్యక్తి వాడుకుని ఒక నోటి మాట ద్వారా ఎదుటి వ్యక్తికి చెప్పడం ద్వారా ఈ బిజినెస్ ఇప్పుడు దాదాపు 4.5 కోట్ల మంది పైగా ఈ ప్రొడక్ట్ వాడుతున్నారు. అండ్ చాలామంది ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా తీసుకుని ముందుకెళ్తున్నారు. రైట్. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం చూస్తే కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. మిడిల్ మెన్ ఉండరు, అడ్వర్టైజ్మెంట్స్, సెలబ్రిటీస్ ఉండవు, కాబట్టి లేరు. కాబట్టి ఇక్కడ మనకి దాదాపు 60% ఏదైతే మిగులుతుందో ఆ 60%ని ఈ కంపెనీ నాకు తిరిగి కొన్ని రకాల బెనిఫిట్స్ రూపంలో తిరిగిస్తుంది. ఒక స్టేజెస్ ఉంటాయండి, కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ నేను ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు 60%, దాదాపు టోటల్గా 60%ని ఈ కంపెనీ తిరిగి నాకు పంచిపెడుతుంది. రైట్. ఇక్కడ ఈ ఈ ఈ పద్ధతిలో మనం చూస్తే ఎవరు లాభపడుతున్నారు అంటే ఇక్కడ మిడిల్ మెన్ లేరు, అడ్వర్టైజ్మెంట్లు లేవు, సెలబ్రిటీస్ లేరు. కాబట్టి ఈ గౌతమ్ బాలి అనే ఒక గొప్ప వ్యక్తి, ఈ గౌతమ్ బాలి అనే ఒక సృష్టికర్త ఈ కంపెనీని స్థాపించి నాలాంటి ఒక ఆర్డినరీ వ్యక్తులు, నార్మల్ కస్టమర్స్కి ఎక్కువ బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఈ కాన్సెప్ట్ ద్వారా నాకు మంచి జరుగుతుంది, నాకు ఆరోగ్యం వస్తుంది, అండ్ నేను డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ చూడండి. ఐబిఓ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్గా ఈ కంపెనీ నాకు ఒక పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఈ కంపెనీ నుంచి సూపర్ మార్కెట్లోనేమో మీరు డబ్బు పెడుతున్నారు, మోసపోతున్నారు, నష్టం జరుగుతుంది, పైగా మీ ఇంటికి అనారోగ్యవంతమైన ప్రొడక్ట్స్ వస్తున్నాయి. బట్ నేను ఎప్పుడైతే షాప్ మార్చానో, సూపర్ మార్కెట్ నుంచి వెస్టీజ్కి వచ్చానో, నాకు ఆరోగ్యంతో పాటు ఈ బిజినెస్ ద్వారా కొంత డబ్బు సంపాదించుకునే అవకాశము ఈ కంపెనీ నాకు ఇచ్చింది. ఏ విధంగా, ఎట్లా, దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంకా డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. మీ ఫ్రెండు సూపర్ మార్కెట్ పెట్టాడు. రైట్. సో అతను మీకు ఒక పార్ట్నర్షిప్ని ఆఫర్ చేస్తా ఉన్నాడు. మీ ఫ్రెండు అతని సూపర్ మార్కెట్లో మీకు పార్ట్నర్షిప్ని ఆఫర్ చేస్తా అన్నాడు. అది ఎట్లాంటి పార్ట్నర్షిప్ అంటే దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, పార్ట్నర్షిప్ అంటే మనకి తెలిసింది ఏమంటే మీ ఫ్రెండ్ ఉంటాడు, మీరుంటారు. సో అక్కడ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ అయితే అతను ఒక 50,00,000, మీరు ఒక 50,00,000, అట్లా ఇద్దరు కలిసి రిస్క్ తీసుకుంటారు, లాస్ వస్తే మీ ఇద్దరు భరిస్తారు. కానీ ఇక్కడ ఈ కేసులో మీ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీ ఫ్రెండ్దే, రిస్క్ వస్తే కూడా మీ ఫ్రెండ్దే, లాస్ వస్తే కూడా మీ ఫ్రెండే. రైట్. ఇక్కడ
మీరు ఇంకొకటి ఆ సూపర్ మార్కెట్లో మీరు కూర్చోవాల్సిన అవసరం, మీకు అక్కడ కూర్చుని పని చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ ఆఫరు. ఎక్కడ ఉండదు. కానీ మీ ఫ్రెండ్ ఇస్తున్నాడు. మీ ఫ్రెండ్కి మీరంటే చాలా అభిమానం. మీ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, ఇన్వెస్ట్మెంట్ నేనే చేస్తాను రా, అదే రిస్క్ ఉంటే నేనే తీసుకుంటాను, లాస్ వస్తే కూడా నేనే భరిస్తాను, నువ్వు అక్కడ కూర్చొని కూడా కూర్చోవద్దు, కానీ నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పని ఏంటి అంటే, ఇంకొకటి నేను చేస్తున్న జాబ్ కూడా మానుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇంకా మిమ్మల్ని హ్యాపీ చేసే పని ఏంటంటే, మీరు చేస్తున్న జాబ్ను కూడా మానుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆల్ హీ వాంట్ యూ టు డూ ఇస్ ఇంట్రడ్యూస్ పీపుల్ టు హిస్ బిజినెస్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. అంటే ఇక్కడ చూడండి, మీరు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటి అంటే, మీకు తెలిసిన అతి ఎక్కువ మందిని, ఎంత ఎక్కువ మందిని మీరు ఈ బిజినెస్కి, అతని బిజినెస్కి మీరు పరిచయం చేయగలిగితే అదొక్కటే చాలు, ఇంక వేరే ఏం చేయొద్దు అంటున్నాడు. మీరు చేయాల్సింది నా సూపర్ మార్కెట్ గురించి మీకు తెలిసిన ఎక్కువ మందికి తెలియచేయి అని చెప్పేసి మీ ఫ్రెండ్ అంటున్నాడు. స్టిల్ యూ హ్యావ్ ప్రాబ్లం? ఇప్పటికీ మీకు ప్రాబ్లం ఉందా? ఇంత ఇంత ఫ్రీడమ్గా, ఇంత ఓపెన్గా, ఎలాంటి రిస్క్ లేకుండా, కండిషన్స్ లేకుండా ఒక బిజినెస్ ఆపర్చునిటీని, ఒక పార్ట్నర్షిప్ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తున్నాడు అంటే స్టిల్ యూ హ్యావ్ అ ప్రాబ్లం? ఇంకా మీకు ఆలోచించాలా? ఇంకా దీని గురించి ఇంకా ప్రాబ్లం ఉందా? రైట్. ఇంకా ప్రాబ్లం ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఇఫ్ నో, మీకు ఏం ప్రాబ్లం లేకపోతే, సో మీట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ టైమ్ అండ్ 3 జనరేషన్స్. మీ ఫ్రెండు మీరు బ్రతుకున్నంత కాలమే డబ్బులు ఇవ్వచ్చు. కానీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, గొప్ప ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండు మీకు లైఫ్ టైం, మీరు బ్రతుకున్నంత వరకు మీకు డబ్బులు ఇస్తూ, మీ నెక్స్ట్ 3 జనరేషన్స్ కూడా డబ్బులిచ్చే ఒక గొప్ప ఫ్రెండు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బిజినెస్ ఈ ఒక్క స్లైడ్‌లోనే మీకు అర్థమైపోతుంది. రైట్. ఇక్కడ ఈ బిజినెస్ కూడా గౌతమ్ బాలి సార్ కూడా ఏమంటున్నారంటే, మీరు చేస్తున్న జాబ్ మానుకోవద్దండి, పెట్టుబడి పెట్టొద్దండి, రిస్క్ తీసుకోవద్దండి, కండిషన్స్ ఏం లేవండి, లాస్ వచ్చే అవకాశం లేదండి, అండ్ ఒక ప్లేస్‌లో కూర్చొని రిస్క్ తీసుకొని మీరు ఇబ్బందులు పడొద్దండి, జాబ్ కూడా మానుకోవద్దు. మీరు చేయాల్సిన ఒకటే ఒక విషయం ఏంటి అంటే, 2 విషయాలు ఏంటి అంటే, మీరు చేస్తున్న 2 పనులు మా కంపెనీ ద్వారా చేయండి అంటున్నాడు. ఆ 2 పనులు ఏంటి అంటే, మీరు ప్రతి నెల కొనే నిత్యావసరాలని షాపు మార్చి మా దగ్గర కొనండి. మీకు నచ్చితే, మీకు తెలిసిన ఎంత ఎక్కువ మందికి ఈ బిజినెస్‌ని మీరు ప్రమోట్ చేయగలిగితే, దాంట్లో అంత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం నేనిస్తాను అని చెప్పేసి గౌతమ్ బాలి గారు అంటున్నారు. తీసుకుందామా ఈ ఆపర్చునిటీ? ఇంకా ఆలోచిద్దామా? సో చాయిస్ ఈజ్ యువర్స్. రైట్. సో అయితే దీంట్లో ఏ విధంగా ఏ విధంగా మనకి లైఫ్ ఉంటుంది, ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, ఏ విధంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది అనేది, సో నేను ఒక నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు అర్థమయ్యే రీతిలో చాలా ఈజీగా, సింపుల్గా తెలియజేయడానికి ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వెస్టీజ్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వెస్టీజ్. ఇది చాలా గొప్ప ప్రపంచం అండి. ఈ ప్రపంచంలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. మనం ఊహకందని, మనం ఊహించలేని గొప్ప విషయాలు ఈ బిజినెస్లో ఉంటాయి. వాడితే ఆరోగ్యం, చెబితే ఆదాయం. రెండే విషయాలు ఇందాక మాట్లాడుకున్నాం కదా. మీరు షాపు మార్చి ప్రోడక్ట్ వాడడం వల్ల మీ ఇంటికి ఆరోగ్యం వస్తుంది. అండ్ ఆరోగ్యం ఏదైతే మీకు బెనిఫిట్ జరిగిందో, ఆ బెనిఫిట్ని ఎదురు వ్యక్తికి పరిచయం చేయగలిగితే ఈ బిజినెస్లో డబ్బులు ఉన్నాయి. చూడండి ఇక్కడ మనము కొన్ని సార్లు డైరెక్షన్ మార్చాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మార్చాలి. ఎందుకనంటే వెళ్తున్న వేలోనే వెళ్తే ఈ రోజుల్లో జాబ్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో అక్కడ ఎటువంటి అవకాశాలు లేవు. ఎటువంటి గొప్ప విషయాలు లేవు. మనం కోరుకున్నది లేదిక్కడ జాబ్‌లో. ఉందా? మనం దేనికోసం అయితే పని చేస్తున్నామో అక్కడ ఇదుందా? మన డ్రీమ్స్ కోసం మనం జాబ్ చేస్తున్నాం. కానీ జాబ్‌లో ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం ఉందా? లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మన ఆలోచన విధానమో, లేకుంటే మనం భయపడి బ్రతుకుతున్న విధానమో, రైట్, సమాజంలో చాలామందికి జాబులు లేవు, మనకి ఏదో ఒక జాబ్ దొరికిందిలే అని వచ్చిన జాబ్‌కి సెటిల్ అయిపోవడమో, అట్లా ఎదురు చూసి ఏదో మిరాకిల్ జరుగుతుందని ఈ ఈ వ్యక్తి ఎట్లయితే అసలు అవకాశం లేని దగ్గర ఎట్లయితే టైం వేస్ట్ చేస్తున్నాడో, మనం కూడా అదే విధంగా అవకాశాలు లేని, అక్కడ అసలు ఛాన్సే లేదు. అక్కడ మన కలలు సాకారం చేసుకునే ఛాన్స్ లేదు జాబ్‌లో. కానీ ఇదే వ్యక్తి మనం గూడా ఇదే తప్పు చేస్తున్నాము. బట్
జస్ట్ మనం డైరెక్షన్ మార్చుకుంటే, జస్ట్ అట్లా తిరిగి చూస్తే ఒక గొప్ప ఆపర్చునిటీ అక్కడ. ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మనము అర్థం చేసుకుంటే కనుక మన లైఫ్ మారుతుంది. అయితే ఈ కంపెనీ గురించి ఈ మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఈ ఇండస్ట్రీ చాలా గొప్పది. ఈ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ ఆ కంపెనీల్లో వెస్టీజ్ని మాత్రమే ఎందుకు ఎంచుకోవాలి అనే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆ కంపెనీ గ్రోత్. సో కంపెనీ స్టార్టెడ్ ఆన్ June 2, 2004. 2004 June 2న ఈ కంపెనీ స్థాపించబడింది. 21 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా ఈ కంపెనీ అభివృద్ధి చెందుతా ఉంది. సో ముందుకెళ్తా ఉంది. నాలాంటి కోట్ల మంది జీవితాన్ని మారుస్తుంది ఈ కంపెనీ. 2 ప్రోడక్ట్తో స్టార్ట్ అయింది. 2 బ్రాంచ్ ఆఫీసెస్తో స్టార్ట్ అయిన కంపెనీ ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 కోట్లు అండ్ 6 డిస్ట్రిబ్యూటర్లతో. నేను ఫస్ట్ చెప్పాను కదా, సో 6 ప్రోడక్ట్ ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడి, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది, నాణ్యత బాగుంది, దీంట్లో ఆ, ఆరోగ్యం బాగుంది, ఈ బిజినెస్ మోడల్ బాగుంది అని ఆ 6 ఈ కంపెనీని 5 కోట్ల మంది దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ 6 5 కోట్ల మంది అయ్యారు అంటే ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి నెల ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇంకొక ప్రోడక్ట్ రాబోతా ఉంది. మన వెజ్ కొలాజన్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కూడా మనకి కంపెనీ లాంచ్ చేసింది. ఇట్లా ప్రతి నెల 1 లేదా 2 ప్రొడక్ట్స్ ఏదైతే మనకి అత్యవసరమైన, సమాజానికి ఇప్పుడు అత్యవసరమైన ప్రొడక్ట్స్ గురించి ఈ కంపెనీ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, R&Dలు చేసి, రీసెర్చ్లు చేసి మనకి కావాల్సిన ప్రోడక్ట్ని ఈ కంపెనీని లాంచ్ చేయడం ఈ కంపెనీ యొక్క సక్సెస్ సీక్రెట్ అంటాను నేను. ఇక్కడ సీక్రెట్ ఉంది అంటే మనకి ఏం కావాలో అది తెలుసుకుని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడము ఈ కంపెనీకి ఉన్న గొప్ప సక్సెస్ సీక్రెట్. రైట్, నెక్స్ట్ ఇండియన్ కంపెనీ. ఇండియాతో పాటు ఇతర 10 దేశాల్లో కూడా ఈ కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా 2030 నాటికి 50 కంట్రీస్లో ఈ కంపెనీని ఆపరేట్ చేయాలనే ఆలోచనతో మన మేనేజ్మెంట్ ఉంది. సో ఈరోజు నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి 2030 నాటికి 100% కరోడ్పతి, 100కి 100% కరోడ్పతి. సో జస్ట్ వీ షుడ్ స్టాండ్ ఇన్ దిస్ బిజినెస్. అంటే మనం నుంచోవాలంతే, నిలబడితే కోటీశ్వరులమయ్యే ఒకే ఒక గొప్ప అవకాశం వెస్టీజ్. 9,000 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పటికీ. లాస్ట్ ఇయర్ దాదాపు 4,500 కోట్ల పైన టర్న్ ఓవర్ జరిగింది. అండ్ 4.5 నుంచి 5.5 కోట్ల మంది ఈ బిజినెస్లో పార్ట్ టైమ్గా, ఫుల్ టైమ్గా ప్రోడక్ట్ వాడుతూ డిస్ట్రిబ్యూటర్లుగా, కస్టమర్లుగా ఉన్నారు. ఈ కంపెనీతో అసోసియేట్ అయిన వాళ్ళు దాదాపు 4.5 నుంచి 5 కోట్ల మంది. అండ్ ఈ నెంబరు చాలా ఫాస్ట్గా డూప్లికేట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మల్టిప్లై అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, ప్రతి ఇంట్లో వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లో ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉంటారు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల. సో అంత మంచి గ్రోత్తో, అంత మంచి గొప్ప విజన్తో ఈ కంపెనీ ముందుకెళ్తుంది. ఈ కంపెనీలో ఉన్న పార్ట్ 1 ఏంటి అంటే వాడుకుంటే ఆరోగ్యం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వాడుకుంటే ఆరోగ్యం. అది ఏ విధంగా అనేది మనం చూస్తే ఈ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ కూడా 100% క్వాలిటీ, 100% నేచర్తో ముడిపడిన ప్రొడక్ట్స్ అండ్ 100% ఆరోగ్యవంతమైన కల్తీ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మనకి ఈ కంపెనీ ద్వారా దొరుకుతాయి. సో హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మనం ఇంట్లోకి వాడే ప్రతి ఒక్క వస్తువు ఈ కంపెనీలో దొరుకుతుంది. హెల్త్ కేర్ మెయిన్గా ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా, నాలాంటి వాళ్ళు చాలామంది ఈ బిజినెస్కి రుణపడి ఉండడానికి, గౌతమ్ బాలి గారికి రుణపడి ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ సప్లిమెంట్స్ అండి. సో మనిషికి చాలా తక్కువ ఖర్చులో ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రోడక్ట్ని మనకి ఈ కంపెనీ చాలా తక్కువలో అందించడం ఈ కంపెనీకి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్, గొప్ప వరం అని చెప్తాను నేను. రైట్, సో ఈ కంపెనీ గురించి, సప్లిమెంట్స్ గురించి తెలుసుకుని మీ ఆరోగ్యం కాపాడుకుంటూ మీ చుట్టూ ఉన్న ఆరోగ్యాన్ని వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇవ్వండి. బ్యూటీ కేర్. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఫేస్ క్రీమ్లని, మేకప్ కిట్స్ అని, ఈ సోషల్ మీడియా వచ్చిన ఈ ప్రభావం తర్వాత చాలామంది ఈ ఎక్కువ అందంగా కనపడాలి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనే ఆలోచనతో రకరకాల కెమికల్స్ వాడి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మన దగ్గర బ్యూటీ కేర్, కెమికల్స్ వాడని ఆరోగ్యవంతమైన బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మనకి కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి. అండ్ రైతును రాజు చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి, ఒక అద్భుతమైన యజ్ఞం మనకి కంపెనీ చేస్తూ ఉంది. సో దీంట్లో 8 రకాల ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకి కంపెనీలో దొరుకుతాయి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తినే ఆహారంతో పాటు తాగే నీరు అండ్ పీల్చుకునే గాలి కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అట్లాంటి ఒక అద్భుతమైన
వాటర్ ప్యూరిఫైర్ని, ఎయిర్ ప్యూరిఫైర్ని కంపెనీ అందిస్తుంది. మ్యాక్ డ్రైవ్ ఇది ఆటోమొబైల్ సంబంధించిన ప్రోడక్ట్ అండి. 4 వీలర్లోను, 2 వీలర్లోను వాడుకుంటే కనుక మనకి అనేక రకాల బెనిఫిట్స్ ఈ ఆయిల్ ద్వారా వస్తుంది. రైట్, ఇట్లా ఈ కేటగిరీస్లో మనకి కంపెనీ ప్రొడక్ట్స్ అందిస్తుంది. మెయిన్గా మనం ఆరోగ్యానికి సంబంధించిన విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిత్యావసరాలు వాడుకుంటేనే దాదాపు 80 నుంచి 90% మన ఆరోగ్యం కుదుటపడుతుంది. వాటిలో టీ, కాఫీలు, ఆయిల్లు, లేకుంటే పేస్ట్, సోపులు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్సే. వాటితో పాటు ఆల్రెడీ మన ఒంట్లో ఉన్న విషాన్ని బయటికి తీయడానికి, మనము ఏదైనా డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, ఒక మినరల్ లేకుంటే ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వ్యక్తులకి మన సప్లిమెంట్స్ వాడించగలిగితే వాళ్ళలో ఉన్న డెఫిషియన్సీ పోయి, వాళ్ళకున్న అనారోగ్యం పోయి 100% ఆరోగ్యం తీసుకోవడానికి ఈ సప్లిమెంట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్, కార్డియో కేర్, ప్రైమ్ ప్రొడక్ట్స్, గ్లైసెమిక్ హెల్త్కి సంబంధించి, సో ఫిట్నెస్ అండ్ డైట్, వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ పెరగడానికి, మన ఒంట్లో ఉన్న విషం తీసేయడానికి, అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్, ఆడవాళ్ళలో వచ్చే అనేక రకాల సమస్యలకి మన దగ్గర అద్భుతమైన సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 25-30 సంవత్సరాలకే ఈ జాయింట్ పెయిన్స్ అనేది చాలా మందిలో, ఎక్కువ మందిలో చూస్తున్నాము. దానికి సంబంధించిన అద్భుతమైన బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రొడక్ట్స్లో, సో నేను క్రిల్ ఆయిల్ వాడాను, ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. ఇవి 2 వాడడం వల్ల నా బాడీలో చాలా చేంజెస్ నేను ప్రాక్టికల్‌గా చూసానండి. అండ్ ఈ ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ఎస్పెషల్లీ ఫ్లాక్స్ ఆయిల్ నాకు వెయిట్ లాస్‌లో కూడా సపోర్ట్ చేసింది. రైట్, ఐ సపోర్ట్, నేను ఎక్కువ ల్యాప్‌టాప్ చూడడమో, లేకపోతే సిస్టమ్ వాడడమో, దానివల్ల ఐ ఇరిటేషన్స్, కొంచెం ఆహ్, కళ్ళు మంటలుగా ఉండేవి. సో ఈ ఐ సపోర్ట్ వాడిన తర్వాత నేను చాలా ఆరోగ్యంగా, నా కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అండ్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్, సో దీంట్లో దాదాపు 4 నెలల పాటు నేను ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సో 12 కేజీల పైన నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ కిడ్నీ హెల్త్, కిడ్నీ, లివర్ అనేవి బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అండి. సో వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే బయట లక్షలతో కూడిన ఖర్చవుతుంది. బట్ ఇక్కడ వెస్టీజ్‌లో కొన్ని వందల రూపాయల్లో నా కిడ్నీని, నా హెల్త్‌ని నేను రిపేర్ చేసుకొని, క్లీన్ చేసుకొని, మళ్ళీ వాటిని సరిగ్గా పనిచేసేలాగా ఈ ప్రొడక్ట్స్ ద్వారా నేను చేసుకోగలిగాను. బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని బయటికి ఇన్ని సంవత్సరాలుగా తిన్న కెమికల్స్, ఆహ్, కల్తీ, ఇవన్నీ కూడా బాడీలో చేరి విషంగా మారుతున్న క్రమంలో నేను ఈ ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల బాడీ క్లీన్ అయింది. నా బ్లడ్ క్లీన్ అయింది. సో అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి 2 నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించినాయి ఇవి 2 కూడా. సో టీ నాకు అలవాటు లేకపోయినా కూడా దీంట్లో ఉన్న గొప్పతనాన్ని, ఒక కప్పు టీ తాగితే, మన వెస్టీజ్ టీ తాగితే 4 బత్తాయి జ్యూసులు తాగినంత సి విటమిన్ మనకి ఒంటికి చేరుతుంది అని మా అప్లైనర్స్ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అప్పటినుంచి టేస్ట్‌లో టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది కాబట్టి నేను ఈ టీ వాడడం స్టార్ట్ చేశాను. నా జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంది. హెయిర్ ఫాల్ లేదు. ఆహ్, మంచి హెయిర్ స్టైల్‌తో నేనున్నాను అంటే, సో హెయిర్ ఆయిల్, షాంపూ చాలా అద్భుతంగా పనిచేసినాయి ఈ కంపెనీలో. అండ్ నాకున్న పంటి సమస్యకి గ్యానో పేస్ట్ చాలా అద్భుతంగా పనిచేసిందండి. సో నేను కాన్ఫిడెంట్‌గా బయటికి వెళ్లి పని చేయాలంటే ఆహ్, ఈ ట్రూమెన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో లాంగ్ లాస్టింగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో 24 అవర్స్ దాదాపు మనకి ఎక్కువ సేపు ఫ్లేవర్, స్మెల్ ఉంటుంది ఈ పెర్ఫ్యూమ్ ద్వారా. అండ్ పిల్లలకి సంబంధించి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా మనము ఈ బ్రేక్‌ఫాస్ట్ వాడొచ్చు. సో పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ టైమ్‌లో మనము ఈ బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్ కూడా పెట్టొచ్చు. నా కొడుకు 5 సంవత్సరాలు, చాలా హెల్తీగా, దేవుడి దయ వల్ల, వెస్టీజ్ ప్రొడక్ట్స్ దయ వల్ల చాలా హెల్తీగా, చాలా షార్ప్‌గా ఉంటాడు. చాలామందికి నా టీమ్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. సో కొలెస్ట్రాల్, ఇన్విగో, ప్రోటీన్ పౌడర్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ సెరియల్, ఇవి 3 కూడా నా కొడుకుకి వాడతానండి. సో రక్తం తక్కువ ఉన్నది అనే ఒక అంశం ద్వారా హాస్పిటల్‌కి వెళ్తే మా వైఫ్‌కి రూ. 6,000 ఇంజెక్షన్ చేయాలన్నారు. బట్ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకొని నేను ఓన్లీ రూ. 240 ఖర్చుతో ఆహ్, ఆ ప్రాబ్లమ్‌ని రూ. 6,000 సేవ్ చేసుకోగలిగాను. అంత అద్భుతమైన ప్రొడక్ట్. ఫేషియల్ కిట్, ఇది ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిన ప్రొడక్ట్ అండి. ఇది మీకు డబ్బుని, టైంని ఆదా చేస్తుంది. మిమ్మల్ని అందంగా చూపించే లో బడ్జెట్, చాలా తక్కువ ఖర్చులో మనం అందంగా తయారయ్యే అద్భుతమైన ప్రొడక్టు. సో మీ ఇంట్లో ఆడవాళ్ళు అందంగా కనపడాలంటే ఇది గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇది చాలా తక్కువ ఖర్చులో ఒకసారికి ఒక రూ. 125, ఒక్కసారికి ఏ ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, వీకెండ్ అయినా, మీరు ఎక్కడ ఎట్లా వాడుకున్నా కూడా రూ. 125 ఖర్చుతో మీ ఇంట్లో
పార్లర్ని మీరు రన్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన ప్రోడక్ట్, రైట్? సో హై వేస్ట్ క్లీనింగ్ లిక్విడ్స్. సో దీంట్లో బాగా నచ్చిన ప్రొడక్ట్స్ డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, క్లోత్ వాష్, తర్వాత మనకి గ్లాస్ క్లీనర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇవి ఇల్లుని క్లీన్ చేయడంతో పాటు మన ఆరోగ్యాన్ని, మన ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాము ఈ అల్ట్రా మ్యాక్ డ్రైవ్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. సో ఆటోమొబైల్కి సంబంధించి వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా వచ్చిన కార్లో నేను ఈ ఇంజన్లో ఇది వాడుతున్నాను. సో నా బైక్లో కూడా వాడుతున్నాను. ఈ రెండు విధాలుగా నాకు డబ్బును ఆదా చేస్తుంది అండ్ పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. ఎక్కువ పొగ రాకుండా, ఎక్కువ సౌండ్ రాకుండా నా కారు, నా నా బైక్ కూడా చాలా స్మూత్గా పనిచేస్తున్నాయి. సో వీటికంటే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ వాడానండి. చాలా అన్ని ప్రొడక్ట్స్ వాడాను నేను. సో మెయిన్గా నాకు టైం లేదు కాబట్టి నేను మీకు ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. సో చూడండి, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎందుకు ఈ సప్లిమెంట్స్ని ఎందుకు వాడతాను, ఎందుకు వీటిని నేను ఇంట్రెస్ట్గా వాడుతున్నాను అంటే, నాకు తెలుసు మనం తినే ఆహారంలో విషం ఉంది, ఏదో ఒక రోజున మన ఇబ్బంది పెడుతుందని. నేను ముందు జాగ్రత్తగానే నేను ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల నేను, నా ఫ్యామిలీ చాలా హెల్తీగా ఉన్నాం, రైట్? వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం. ఆదాయం ఎలా వస్తుంది? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆదాయం మనకు రావట్లేదా, సంపాదించట్లేదా మనం? ఎందుకు ఈ బిజినెస్ని మనం మళ్ళీ ఎంచుకోవాలి అనే దానికి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చాలామంది మర్చిపోతాం. మనకు మతిమరుపు అనే ఒక గొప్ప వరం దేవుడిచ్చాడు. దాన్ని ఈ విధంగా మనం చాలామంది వాడుకుంటారు. సమస్యలన్నీ మర్చిపోతుంటారు, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతుంటారు, రైట్? ఇక్కడ చూడండి, ఎంప్లాయీ జీవితాంతం కష్టపడినా కూడా 2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించలేడంట. ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటేనే కనీసం 50 లక్షల పైన ఖర్చు అవుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలంటే ₹1,00,00,000 సరిపోదు. అదే ఒక డాక్టరు లేకపోతే ఇంకా వేరే హయ్యర్ స్టడీస్ పంపించాలంటే వచ్చిన 1,00,00,000, 2,00,00,000 ఒక్క పిల్లాడి పైనే ఖర్చు పెట్టాలి. మిగతా ఫ్యామిలీ అంతా ఎట్లా బ్రతకాలి? ప్లస్ ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మ్యారేజ్ అని, చిన్న చిన్న కోరికలు అన్నీ కూడా తీర్చుకోవాలి అంటే వస్తున్న జీతం ఖచ్చితంగా సరిపోదు. నేను 50,000 లెక్క చేశానండి. 50,000 చూడకుండా చనిపోయే వాళ్ళు చాలామంది. జీవితంలో నెలకి 50,000 సంపాదించలేకుండా చనిపోయే వాళ్ళు ఈ ఇండియాలో 70% పైన ఉన్నారంట. కానీ ఇంత మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా ఒక మిడిల్ క్లాస్ యావరేజ్ లైఫ్ కూడా మనం బ్రతకలేని పరిస్థితి. సో నెల గడవక ముందే జీతం ఖతం అనే ఒక విషయాన్ని మనం చూడొచ్చు. సో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, అది మీ అందరికీ తెలుసు. సో అయితే ఇక్కడ మనకున్న అవకాశం ఏంటి అంటే, రేట్లు పెరుగుతున్న కొద్దీ మన జీవితం చాలా దుర్భరంగా తయారవుతుంది కాబట్టి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక అదనపు ఆదాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్, ఈ వెస్టీజ్ అనే బిజినెస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒక అదనపు ఆదాయం తీసుకోవడానికి అండ్ మనం ఆరోగ్యంగా ఉండడానికి 2 విధాలుగా కూడా ఈ బిజినెస్ మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో మనం చేయాల్సిన ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, యూజ్ అండ్ షేర్. ఆల్రెడీ చేస్తున్న 2 పనులు ఈ కంపెనీ ద్వారా చేయగలిగితే, ప్రతి నెల సూపర్ మార్కెట్‌కి వెళ్ళి కొనేది మనకున్న అలవాటే. రోజు ప్రొడక్ట్ వాడేది మనకున్న అలవాటే. ఇంకొకటి నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం అని కూడా మనకున్న అలవాటే. ఈ 3 అలవాట్లని మనము ఒక బిజినెస్ అవకాశంగా మార్చుకునే గొప్ప అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. మనకి ప్రతి నెల నిత్యావసరాల కోసం పెట్టే ఖర్చు, కొనే అలవాటు, రోజు వాడే అలవాటు, నచ్చిన ప్రోడక్ట్ గురించి, నచ్చిన విషయాన్ని గురించి వేరే వాళ్ళకి షేర్ చేసే అలవాటు. ఈ 3 అలవాట్లని ఈ కంపెనీ ద్వారా ఒక గొప్ప బిజినెస్ అవకాశంగా మార్చుకునే గొప్ప అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. ఇక్కడ చేయాల్సింది యూస్ ఫర్ బెటర్ హెల్త్. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అండ్ ఈ ఈ బిజినెస్ని ప్రమోట్ చేస్తే, షేర్ చేస్తే మనకి ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ విధంగా మనం మోసపోతున్నాము. మీరు చేయాల్సింది ఏమి అంటే, ఈ ట్రెడిషనల్ బిజినెస్ నుంచి వెస్టేజ్ బిజినెస్కి షిఫ్ట్ కావడమే మీరు చేయాల్సిన పని. సో అట్లా షాప్ మార్చుకుంటే, సూపర్ మార్కెట్ నుంచి వెస్టేజ్కి మీరు షాప్ మార్చుకుంటే మన లైఫ్ ఏ విధంగా మారుతుంది అనే దానిపైన ఇక్కడ చూస్తే, ఈ బిజినెస్, ఈ కాన్సెప్ట్ ద్వారా 9 రకాల ఆదాయాలు. ఎక్కడైతే ఈ 60% మిగులుతుందో ఆ 60%ని ఈ కంపెనీ
ఈ 9 రకాల ఆదాయాల రూపంలో మనకి పంచిపెడుతుంది. రైట్, వీళ్ళందరూ కూడా మీకు తెలిసిందే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ కూడా ఫేక్, వీళ్ళందరూ కూడా రియల్ హీరోస్. రీల్ సినిమాల మీద, స్క్రీన్ మీద కనపడేదే. వాళ్ళ పర్సనల్ క్వాలిటీస్, వాళ్ళు చేసేది తెలుసుకుంటే మీరు వాళ్ళని ఇష్టపడను కూడా ఇష్టపడరు. ఎందుకనంటే సింపుల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఫేస్ వాల్యూని పణంగా పెట్టుబడిగా పెట్టి మన ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే కూల్ డ్రింకులు, ఖైనీలు, ఈ ప్యాకెట్ ఆయిల్ అంతా కూడా ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. మనకు అనారోగ్యం వస్తుంది, మనకు డబ్బు, మనం ఒళ్ళు ఇల్లు గుల్లంతా అవుతుంది. అదే ఈ రైట్ సైడ్ మనం చూస్తే ఒక రియల్ హీరో ఉన్నారండి, వైఎస్ఆర్ మాస్టర్ గారు, మా అప్లైనర్. సో ఈయన కొన్ని వేల మంది జీవితాలకి ఒక మార్గం చూపుతూ, నాలాంటి కొన్ని వందల మందికి ఆదాయాన్ని ఇస్తూ, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక దృఢ నిశ్చయంతో, ఒక గొప్ప విషన్తో పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు రియల్ హీరో, ఎవరు రీల్ హీరో? వీళ్ళందరూ రీల్ హీరోస్ అండి. వాళ్ళ సొంత స్వార్థం కోసం వాళ్ళ ఆస్తులు, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి వాడకూడని అనారోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు దండుకుంటా ఉన్నారు, వాళ్ళు లాభపడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఆరోగ్యాన్ని పంచుతూ, నలుగురికి మంచి చేస్తూ ఆ, చాలామంది లైఫ్ని మారుస్తున్న రియల్ హీరో మన వైఎస్ఆర్ మాస్టర్ గారు. అండ్ ఇక్కడ కోట్లు సంపాదిస్తున్న హీరోల యాడ్స్ చేసి ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు నెల జీతకాలం మనకొద్దా ఎక్స్ట్రా ఇన్కమ్? ఆలోచించాలి. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే ఈ బిజినెస్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి ఏం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు షాప్ మార్చారో, షాప్ మార్చడం వల్ల యూ విల్ బికమ్ అ వెస్టీజ్ బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ కంపెనీ, నేను ఎప్పుడైతే షాప్ మార్చానో, నేను ప్రొడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ప్రొడక్ట్స్ నచ్చినాయి, రిజల్ట్ వచ్చింది. సో నేనేం చేయాలి సార్ అని మా అప్లైనర్ని అడిగితే, కంగ్రాచులేషన్ సార్, మీరు మహేష్ బాబు లాగా మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. మహేష్ బాబు ఏమో సంతూర్కి బ్రాండ్ అంబాసిడరు, మీరు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి వెస్టేజ్కి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. నాకు అర్థం కాలేదు, కానీ ఆశ్చర్యంగా అనిపించింది. సో ఎందుకనంటే బయట ఏ కంపెనీ కూడా మనకి ఇట్లాంటి గొప్ప అవకాశం లేదు. మనం ఎన్నో రకాల పేస్ట్లు, ఎన్నో రకాల సోపులు వాడుంటాము, బట్ ఏ కంపెనీ కూడా వచ్చి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనలేదు. బట్ ఈ వెస్టీజ్ నన్ను బ్రాండ్ అంబాసిడర్ అంది, 9 రకాల ఆదాయాలు కూడా ఇస్తానంది. ఒక మాట ఈ కంపెనీ గురించి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, ఈ కంపెనీ నాకు 9 రకాల ఆదాయాలు కూడా ఇస్తానంది. ఆదాయాల్లో ఫస్ట్ది సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. సో 10 నుంచి 30% మనం కొన్నదానిపైన ఈ కంపెనీ మనకి డిస్కౌంట్ రూపంలో మనకి తగ్గించి, ప్రొడక్ట్ రేట్ తగ్గించి ఇస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్, మనం కొన్నదానిపైన, మన టీం కొన్నదానిపైన, మనం ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు కొన్నదానిపైన 5 నుంచి 16% మన అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇట్లా డైరెక్టర్ బోనస్ అని, టీమ్ బిల్డింగ్ బోనస్ అని, అంటే లెవెల్ పెరుగుతున్న కొద్దీ, టీం పెరుగుతున్న కొద్దీ, టర్న్ ఓవర్ పెరుగుతున్న కొద్దీ మనకి డబ్బులు ఎక్కువ చేసి, మనకి డబ్బులు ఇంకా పెంచుతూ, మన కష్టానికి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఒక బిజినెస్ మోడల్ని ఈ కంపెనీ తయారు చేసింది. అండ్ ఈ కంపెనీ, ఈ బిజినెస్ మోడల్ ద్వారా మనకున్న డ్రీమ్స్లో అతి ముఖ్యమైనవి, ఎక్కువ మందికి ఉండే కళల్ని సాకారం చేసుకునే గొప్ప అవకాశాన్ని మనకి ఈ కంపెనీ ఇస్తుంది. చూడండి, ట్రావెల్ ఫండ్ ద్వారా అబ్రాడ్ ట్రావెల్ చేయడానికి సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు మన ఫ్యామిలీతో అబ్రాడ్ వెళ్ళడానికి ఈ కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. సో నేను ఈ కంపెనీ ద్వారా ట్రావెల్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యాను అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ చేయడానికి రెడీగా ఉన్నానని చాలా గర్వంగా చెప్తున్నానండి. నాకున్న అతిపెద్ద కళల్లో ఈ ఒక కళల్ని నేను ఈ వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా నేను సాకారం చేసుకోబోతున్నానని చాలా గర్వంగా చెప్తున్నాను. రైట్, కార్ ఫండ్ ద్వారా, సొంత కారు అనేది అందరికీ ఉండే కళే. ఆ కళని చాలా త్వరగా సాకారం చేసుకోవడానికి వెస్టీజ్ నాకు కార్ ఫండ్ ద్వారా ఒక 12 లక్షల రూపాయల కార్ ఇచ్చింది. సో నెక్స్ట్ 2030 నా డ్రీమ్ హౌస్, కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవాలనే ఒక డ్రీమ్తో పనిచేస్తూ ఉన్నాను. ఇది కూడా 100% పాసిబుల్. రైట్, ఎల్ఎల్ క్లబ్ బోనస్, ఇట్లా ఈ 9 రకాల ఆదాయాల్లో మనకి డబ్బుతో పాటు మనకున్న కళలను కూడా సాకారం చేసుకునే అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ అండి, దిస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ ప్లాన్. దీని గురించి డీటెయిల్గా ఇంకా మీ అప్లైనర్తో కూర్చుని
మీరు ఈ బిజినెస్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, సేవ్ మనీ విత్ వెస్టీజ్. ఫస్ట్ మనం ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత డబ్బు ఆదా చేస్తాం. బయట మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇక్కడ 800 రూపాయలకే మీకు అవసరం తీరిపోతుందంటే ఎందుకు మీరు షాప్ మార్చకూడదు? ఈ కార్లు, ఫారెన్ టూర్స్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేని వ్యక్తులకు కూడా ఈ బిజినెస్ మంచి చేస్తుంది. సో ఈ బిజినెస్ నేను చేయలేను, ఈ బిజినెస్ నాతో కాదు అనుకున్న వాళ్ళకు కూడా మేలు చేసే ఒక అద్భుతమైన కంపెనీ వెస్టీజ్. ఆ మేలు ఏంటంటే మీరు డబ్బు ఆదా చేసుకుంటారు. బయట 1000 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇక్కడ 800 రూపాయల్లోనే మీకు అవసరం తీరిపోతుంది. ఇక్కడ ఈ కంపెనీలో మనం మాట్లాడుకున్నట్టు రీటైల్ ప్రాఫిట్ ద్వారా నెలకి దాదాపు 1000 రూపాయల వరకు సేవ్ చేసుకునే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. ఈ కంపెనీ ఆఫర్స్ గురించి తెలుసుకోండి. వీటిలో నాకు బాగా నచ్చిన ఒక గొప్ప ఆఫర్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. ఎక్కడ కూడా మనం కనీ విరిగి ఎరుగని ఒక గొప్ప ఆఫర్ మనకి కంపెనీ ఇస్తుంది. అదేంటి అంటే మీరు చూడండి, మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, మీ పిల్లలు ఒకే సూపర్ మార్కెట్లో ఒకే బ్రాండ్ ప్రోడక్ట్ వాడినప్పటికీ కూడా ఆ సూపర్ మార్కెట్ వాడా లేకుంటే ఆ కంపెనీ వాడా ఎవ్వడు కూడా మనకి ఒక నెల ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వరు. ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఈ రోజుల్లో కవర్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఈ కంపెనీ ఎవరైతే ఈ బిజినెస్లో పార్ట్ అయి ఉన్నారో మా వెస్టేజ్ ఫ్యామిలీ అందరికీ కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక నెల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది ఈ కంపెనీ. చూడండి ఎంత గొప్ప అవకాశం మనకి కంపెనీలో ఉందో ఒకసారి ఆలోచించండి. చాలా తక్కువ రేట్లకి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రైస్లో తీసుకునే ఒకే ఒక మార్గం వెస్టేజ్. రైట్, దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోండి. అండ్ ఈ వెస్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక పాయింట్ మెన్షన్ చేయకుండా ఈ డిస్కషన్ కంప్లీట్ కాదండి. ఆ పాయింట్ ఏంటి అంటే క్వాంటిటీ. చాలామంది కొత్త వాళ్ళు ఇదంతా బాగానే ఉంది సార్, కానీ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉంది సార్ అంటారు. కొన్ని ప్రొడక్ట్స్, చాలా ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకు పేస్ట్ కానీ, టీ కానీ, లేకుంటే టాయిలెట్ క్లీనర్ కానీ ఇవన్నీ కూడా బయట కొనేదానికంటే చాలా తక్కువ రేట్కే ఉన్నాయి. మనకు ఇచ్చే డీపీ ప్రైస్తో పోల్చుకుంటే కోల్గేట్ బయట 100 గ్రామ్స్ మనము 76 రూపాయలకి, 84 రూపాయలకి కొంటామండి. కానీ వెస్టీజ్లో 72 రూపాయలకే ఉంది డీపీ. మీరు బిజినెస్ చేయొద్దు, జస్ట్ షాప్ మార్చుకోండి, అక్కడికి వెళ్ళి కొనండి, మీ ఐడి నెంబర్ చెప్పండి, 72 రూపాయలకే మీకు పేస్ట్ వస్తుంది. 110 రూపాయలకే మీకు టాయిలెట్ క్లీనర్ వస్తుంది. హార్పిక్ మీరు 130 రూపాయలకి కొనాలా. తాజ్ మహల్ టీ కంటే తక్కువ రేట్లో మనకి ఆరోగ్యవంతమైన అదేమో డస్ట్ టీ, మనదేమో బెస్ట్ టీ. మీకు డస్ట్ కావాలా, బెస్ట్ కావాలా, మీరే నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. సో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం కొంచెం ఎంఆర్పి ఎక్కువ ఉంటాయి, కానీ క్వాంటిటీ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 1 లీటరు 180 రూపాయలు మనం బయట కొనేది సర్ఫ్ ఎక్సెల్, దానికి 2 లీటర్లు వాడేది మనకి 1/2 లీటర్తో సమానం. ఎందుకనంటే ఈ క్యాప్ చూడండి, ఈ డిజైన్ చాలా టాక్టిక్గా బిజినెస్ మైండ్తో డిజైన్ చేసిన క్యాప్ ఇది. 60 ml దానిపైన రాసి ఉంటుంది. నువ్వు 60 ml కంటే తక్కువ వేస్తే మాది గ్యారంటీ కాదంటాడు ఆ కంపెనీ వాడు. 60 ml కంటే పొరపాటున తక్కువ వేసావా నీ బట్టలు శుభ్రం కావు, నీ వాషింగ్ మిషన్ చెడిపోతుంది అంటాడు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ నో బిజినెస్ టాక్టిక్స్ అండి, నో బిజినెస్ టాక్టిక్స్. ఈ సింపుల్గా ఈ ఈ బాటిల్ని కవర్ చేయడానికి మూత డిజైన్ చేయబడింది అంతే. సో ఈ మూత 20 ml ఉంటుంది. ఈ 20 ml వేసుకుంటే ఇక్కడ 60 ml వేయాల్సిన దగ్గర ఇక్కడ 20 ml వేసుకుంటే సరిపోతుంది. అంటే చూడండి, 2 లీటర్ల బయట కొనేది 1/2 లీటర్తో సమానం ఇక్కడ. సో మీరు బయట ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మీరే క్యాల్కులేట్ చేసుకోండి. బయట కొనేదానికంటే చాలా తక్కువ ఖర్చులో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, అది కూడా ఆయిల్ విషయంలో. బయట ఆయిల్ 4 లీటర్లు 4 ప్యాకెట్లు కొంటే వెస్టీజ్లో 2 లీటర్ల క్యాన్ కొంటే సరిపోతుంది. ఆ క్యాన్ మనకి డిస్కౌంట్స్తో 300 రూపాయలకే వస్తుంది. అంటే లీటరు 150 రూపాయల కంటే తక్కువ పడుతుంది. అంటే ప్యాకెట్ ఆయిల్తో సమానం రేట్లో. కానీ అది ఇచ్చే ఆరోగ్యం కానీ, అది ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఫ్యూచర్లో మీకు లక్షల రూపాయలు సేవ్ చేస్తుంది. ఆలోచించండి. రైట్, సో తెలివిగా ఆలోచించి మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా, లేదు అందరిలాగే ఆలోచించి మూర్ఖంగా మన ఫ్యామిలీని రిస్క్లో పెడదామా, ఈరోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం. రైట్, సో ఈ వెస్టేజ్ ద్వారా ఇందాక మనం మాట్లాడుకున్నాము, గొప్ప లైఫ్ ఉంటుంది. ఆ గొప్ప లైఫ్లో ఫారెన్ టూర్స్, సొంత కారు, సొంత ఇల్లు ఖచ్చితంగా నేను తీసుకోబోతున్నాను. సో ఏ విధంగా ఈ బిజినెస్ సింపుల్గా మీకు మాట్లాడాలంటే, సో ఇక్కడ మనము ప్రోడక్ట్ వాడుకుంటూ మన ద్వారా టీం పెరిగినప్పుడు
సో ఈ కంపెనీలో ఫస్ట్ లీడర్షిప్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్ అండి. ఆ బ్రాంజ్ డైరెక్టర్గా కంపెనీ మనకి ఈ 4 రకాల బెనిఫిట్స్, వస్తున్న 9 రకాల బెనిఫిట్స్లో 4 రకాల బెనిఫిట్స్ మనకి కంపెనీ ఇస్తుంది. ఆ 4 రకాల బెనిఫిట్స్ మీ స్క్రీన్ పైనే ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఇంకొకసారి ఒక 1 అవర్ కూర్చుని డీటెయిల్గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో 5 నుంచి 15 వేలు పర్ మంత్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఫస్ట్ నెల నుంచే ఉందండి. ఫస్ట్ నెల నుంచి మనం ప్రోడక్ట్ వాడుకుంటూ ఒక 10 మందికి ఈ కంపెనీని పరిచయం చేస్తే ఆ 10 ఒక 50 మంది ఆ నెల మొత్తం మీద మీ ద్వారా ప్రోడక్ట్ కొన్నారు అంటే సో ఇక్కడ 5 నుంచి 15 వేలు సంపాదించే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. చూడండి, ఒక నోటి మాట ద్వారా చేసుకునే బిజినెస్. ఆ తర్వాత మన కింద ఒక లీడర్ని డెవలప్ చేస్తే మనల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అంటుంది. ఆ సిల్వర్ డైరెక్టర్గా ఈ కంపెనీ మనల్ని ఫారిన్ పంపిస్తుంది అండి. ఎంత సింపుల్ అండి. ఒక వ్యక్తికి ఒక నోటి మాట ద్వారా ఈ బిజినెస్ని పరిచయం చేస్తే సంవత్సరం తిరగకుండానే ఒక ఫారిన్ టూర్ వెళ్ళి మనం ఫారిన్ చూసే అవకాశం ఎక్కడ ఉందండి? మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ జాబ్లో పనిచేస్తున్నారు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఎప్పుడైనా మీ కంపెనీ ఒక టికెట్ వేసి మిమ్మల్ని ఫారెన్ పంపించిందా? ఇంటర్నేషనల్ ఈ అట్లీస్ట్ ఇండియాలోనైనా ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కించిందా? నో. నన్నైతే 12 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాకు ఓన్లీ ఐదర్ ఆటో ఫేర్ లేకుంటే బస్ ఫేర్ అండి. అంతే, అక్కడి వరకే నాకు ట్రావెల్ అలవెన్సెస్. అందుకంటే ఒక ట్యాక్సీ తీసుకున్నా లేకుంటే వేరే ఏదైనా తీసుకున్నా కూడా కంపెనీ యాక్సెప్ట్ చేసేది కాదు. బట్ ఇక్కడ వెస్టేజ్ మీరు బిజీగా కష్టపడుతున్నారు, మీ టీంని బిల్డ్ చేసుకుంటున్నారు, సరదాగా ఒక వారం రోజుల పాటు ఎంజాయ్ చేయండి అని కంపెనీ గుర్తు చేసి మరీ సంవత్సరానికి 2 సార్లు పంపిస్తుందండి. ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి. రైట్, నెక్స్ట్ ఈ కంపెనీలో గోల్డ్ డైరెక్టర్గా ఒక గొప్ప లైఫ్ని తీసుకునే అవకాశం ఉంది. అండ్ స్టార్ డైరెక్టర్గా ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఒక కారు అంటే ముగ్గురు వ్యక్తుల్ని మన టీంలో మనం డెవలప్ చేస్తే ఈ బిజినెస్లో సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఏం సార్? రాజు సార్, ఎనీ ప్రాబ్లం? వాయిస్ వినపడుతుందా? క్లారిటీ ఉందా? రైట్. సో చూడండి, స్టార్ డైరెక్టర్గా ఈ బిజినెస్లో ఒక ముగ్గురికి ఈ కంపెనీని పరిచయం చేసి వాళ్ళని లీడర్గా తీర్చిదిద్దితే ఈ కంపెనీ మనకి నీ లైఫ్ ఇప్పుడు వరకు ఆర్టీసీ బస్సుల్లో తిరిగావు, ఎర్ర బస్సుల్లో తిరిగావు, నీకు సొంత కారులో తిరగమని చెప్పేసి ఈ కంపెనీ మనకి కార్ ఇస్తుంది. సో ఆ విధంగా నేను ఈ బిజినెస్లో మా మదర్కి మా ఫాదర్కి ఈ కంపెనీలో కార్ గిఫ్ట్గా ఇచ్చానండి. సో దాదాపు ఆ, నెలకి ఒక వారం రోజుల పాటు ఇంట్లోనే కారు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఆ, కారులో తీసుకుపోయి దిగబెట్టి మళ్ళీ కారులోనే పికప్ చేసుకుంటాను. అంటే ఇది చాలా చిన్న విషయమే, చాలామంది కార్లు ఉంటాయి, కానీ వెస్టీజ్ ద్వారా ఆ, ఆ కళని సాకారం చేసుకునే అవకాశం మనకి కంపెనీ ఇచ్చింది. సో వెస్టీజ్లో మన వైఎస్ఆర్ మాస్టర్ గారు మన అప్లైనర్ కార్ అచీవర్గా ఉన్నారు. ఇంకొక మా అప్లైనరు నల్లూరి లక్ష్మి మేడము 6th క్లాస్ చదువుకున్న వ్యక్తికి కంపెనీ కార్ ఇచ్చింది అంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ మనం ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఈ బిజినెస్లో చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఎఫర్ట్స్లో 100% సక్సెస్ అయిన గొప్ప వ్యక్తుల్ని మనం చూడొచ్చు. సో లెంత్ ఎక్కువ అవుతుందని, ఈ ఫైల్ ఎక్కువ అవుతుందని నేను అందరి ఫోటోలు పెట్టలేదండి. ఎవరైనా తప్పుగా భావించొద్దు, క్షమించండి. రైట్, నెక్స్ట్ ఈ బిజినెస్లో మనకు తెలిసిన వాళ్ళే కాదు. సో ఇండియా ఇండియా వైడ్గా, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ వైడ్గా వీళ్ళందరూ కూడా కార్లు తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. సో లెవెల్ పెరిగే కొద్దీ మనకి ఈ కంపెనీ ఒక్కొక్క ఇన్కమ్ యాడ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో హౌస్ ఫండ్, క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్కి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో కంపెనీ మనకి హౌస్ ఫండ్ ఇస్తుంది. హౌస్ ఫండ్ ద్వారా ఒక కలల ఇంటిని మనం నిర్మించుకునే అవకాశం మనకి కంపెనీలో ఉంది. రైట్. సో అదేవిధంగా మన గ్రేట్ అప్లైనర్ నటేష్ గారు ఈ కంపెనీ ద్వారా మనకు తెలిసిన వ్యక్తి, మనం కొన్ని మీటింగ్స్లో చూసే వ్యక్తి ఈ కంపెనీ ద్వారా రీసెంట్గా ఒక 40 లక్షల రూపాయలు ఇల్లు పర్చేజ్ చేయడం జరిగింది. సార్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 4 సంవత్సరాల క్రితం 2,500 రూపాయలు హౌస్ రెంట్ కట్టలేని పరిస్థితి నుంచి ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల్లో 40 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కునే స్థాయికి ఓన్లీ వెస్టీజ్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇంకెక్కడా కూడా లేదనే అవకాశాన్ని, లేదనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ విధంగా మనం చూస్తే ఈ బిజినెస్లో చాలా డబ్బు ఉందండి. సంపాదించుకున్నంత ఉంది, చేసుకున్నంత ఉంది. సో నెలకి 18 లక్షలు సంపాదించే వ్యక్తులు, నెలకు 1 కోటి రూపాయలు
కారులో తిరిగే వ్యక్తులు కూడా ప్రతి నెల మనము విజయవాడలో చూస్తాము ఛాంపియన్స్ డేలో. సో విజయరాజ్ సార్, రైట్, ఇట్లాంటి గొప్ప అవకాశం ఇంకెక్కడా లేదండి. సో ఈ బిజినెస్లో నార్మల్ వ్యక్తులు, మనలాంటి సాధారణ వ్యక్తులు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్ని మార్చుకున్న దాఖలాలు, కేసెస్. అంటే చాలామంది ఈ బిజినెస్ని నా స్థాయికి తగ్గింది కాదు, లేకపోతే నేను చేయదగింది కాదని చాలామంది అపోహలతో ఉంటుంటారు. బట్ అదంతా కూడా రాంగ్ అండి. ఈ బిజినెస్ అందరూ చేయదగింది, అందరూ చేయాల్సిన చేయాల్సిన బిజినెస్ ఇది. ఎందుకనంటే నెలకి ₹1,00,000 సంపాదించినా కూడా ఈ రోజుల్లో సేవింగ్స్ లేవు చాలామందికి. బట్ అట్లాంటి ఒక గొప్ప సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఈ కంపెనీ ఇస్తూ మన లైఫ్ని మార్చే ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఈ కంపెనీ ఇస్తుంది, రైట్. సో ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ బిజినెస్ని చేస్తున్నాడంటే మనం ఎంతండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ బిజినెస్ని ఎంచుకుని ముందుకెళ్తున్నాడు అంటే మనం ఇంకా ఆలోచించాలా? మనం అతనికంటే బిజీయా? అతనికంటే తెలివిగల వాళ్ళమా? అతనికంటే టాలెంటెడా? అతనికంటే స్కిల్స్ ఉన్నాయా? ఆలోచించాలి, రైట్. సో పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా? ఇంకా ఏమన్నా అవాక్కయ్యే విషయాలు ఉన్నాయా ఈ బిజినెస్లో అంటే నేను ఖచ్చితంగా అవాక్కయ్యానండి. ఈ ఈ యొక్క బెనిఫిట్ తెలుసుకున్న తర్వాత, ఈ బిజినెస్లో ఉన్న గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత నేను అవాక్కయ్యాను. అదేంటి అంటే ఎక్కడ కూడా మనిషి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఈ రోజుల్లో ఏ బిజినెస్ అయినా, ఏ కంపెనీలో జాబ్ అయినా కూడా మనిషి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఆ మనిషి లేకపోతే ఇంకా అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా కాదు. కానీ ఈ బిజినెస్లో 3 తరాల ఆదాయం ఉంది. 3 తరాల ఆదాయం అంటే నేను క్యాజువల్గా మా అప్లైనర్ మీద గౌరవంతో నేను ప్రోడక్ట్ వాడాను, నచ్చిన విషయాన్ని షేర్ చేసే అవకాశం నాకు ఉంది. ఈ 2 విషయాలు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా నేను ఈ కంపెనీని వేరే వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా నేను నాకు తెలియకుండానే నా పిల్లల భవిష్యత్తును కూడా నిర్మించే గొప్ప అవకాశాన్ని మనకి ఈ కంపెనీ ఇస్తుంది. చూడండి, ఫణి కుమార్ గారు అని ఈయన ఇప్పుడు బ్రతికలేరు. అట్లాంటి ఒక వ్యక్తి బ్రతికి లేకపోయినా కూడా మనలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గాను, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భరోసాగాను ఉన్నారండి. అది ఎట్లా అంటే ఈయన బ్రతికున్నప్పుడు 2.5 లక్షలు ఈ కంపెనీ ద్వారా డబ్బులు వచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ కంపెనీ నుంచి నెలకి 3.5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఇది ఎందుకు, ఎట్లా అంటే ఈయన బ్రతికున్నప్పుడు నాలాంటి కొంతమందికి ఈ కంపెనీని పరిచయం చేశారు. ఆ పరిచయం చేస్తూ ఈ బిజినెస్ని అట్లా అట్లా నెట్వర్క్ పెంచుకుంటూ నా ద్వారా, నాలాంటి ఒక 10 మంది ద్వారా నెట్వర్క్ పెరిగింది. మేము చేసే బిజినెస్ అంతా కూడా ఈయనకి యాడ్ అవుతుంది. ఈయన ఉన్నా లేకపోయినా, ఉంటేనేమో ఆయన సంపాదించుకుని ఆయన మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. లేదు అంటే ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పాస్ అయిపోతాయి. అంటే మనం ఉన్నా లేకపోయినా ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా 3 తరాల పాటు వస్తుందండి. ఎంత గొప్ప విషయం! మనం వేసే ఒక విత్తనం నెక్స్ట్ 3 తరాలకి అది పెద్ద మానయ్యి ఫ్రూట్స్ని ఇస్తుంది అంటే మనం ఎందుకు చేయకూడదో ఒకసారి మనం ఆలోచించాలి, రైట్. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్ అండి ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అంటే, రైట్. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసాం మనం. సో ఇదంతా బాగానే ఉంది సార్. కొత్త వాళ్ళు ఈరోజు ఈ జూమ్కి జాయిన్ అయిన కొత్త వాళ్ళు, బిజినెస్ గురించి ఇంకా అవగాహన లేని వాళ్ళు, ఇదంతా బాగానే ఉంది, నేను ఎంత కట్టాలి సార్ అంటారు. అయితే ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తూ ఇక్కడ నో ఫీ అండి, ₹1 మీరు ఎవ్వరికి పే చేయాల్సిన అవసరం లేదు. రైట్, గవర్నమెంట్ ఆఫీసులో లాగా లేకపోతే వేరే వేరే కంపెనీలో లాగా, వేరే వేరే కంపెనీల్లో ఇప్పుడు స్కామ్ ఏం జరుగుతుంది అంటే ఒక కంపెనీలో మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే హెచ్ఆర్ ₹50,000 అడుగుతున్నాడంట. ఇది పెద్ద స్కామ్ హైదరాబాద్లో కొన్ని కొన్ని చిన్న కంపెనీల్లో. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అంటే కనుక హెచ్ఆర్కి లంచం ఇవ్వాలంట ₹50,000. గవర్నమెంట్ ఆఫీసుల్లో పని చేసుకోవాలంటే లంచం వేయాల. కానీ ఇక్కడ మీ అప్లైనరు మీకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అప్లైనర్ మీకే ఖర్చు పెడతాడు తిరిగి, రైట్. నో ఫీ, ₹1 కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నో రెన్యువల్, నో రెన్యువల్, నో మినిమం బిల్, ఇంత కొనాలి అంత కొనాలి కండిషన్స్ లేవు, టార్గెట్స్ లేవు, టైం షెడ్యూల్ లేదు, బాస్ ఎవరు లేరు, ఏరియా బాండ్ లేదు. అంటే ఎక్కడైనా ఈ బిజినెస్ ఉన్న 10 కంట్రీస్లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్, ఆబ్వియస్లీ నో ఇన్వెస్ట్మెంట్ అంటే నో రిస్క్. ఇక్కడ నో కండిషన్స్ ఎట్ ఆల్, ఐడి ఫ్రీ. ఒక ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే జీవితం మారుతుంది. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, నామినీ నేము ఇస్తే ఒక 4 విషయాలు ఎందుకు ఉపయోగం. నాకు నాకు ఆధార్ కార్డు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడలేదండి నిజంగా. అంటే
ఈ బిజినెస్కి తప్ప వేరే దగ్గర ఎక్కడ ఉపయోగపడలేదు. ఎక్కడ ఇచ్చినా కూడా నేను డబ్బులు మోసపోయాను, ఎవరో డబ్బులు ఫ్రాడ్ చేశారు కానీ డబ్బులు రాలేదు. బట్ ఈ బిజినెస్లో నేను ఆధార్ కార్డు ఇస్తే నాకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఈమెయిల్ ఐడి మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, అదేంటో కూడా తెలియదు ఎవరికి, చాలా మందికి. ఈ బిజినెస్లో నాకు ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడింది, రైట్? సో ఇక్కడ మనకు ఉపయోగం లేని విషయాలు కూడా మనకి డబ్బు సంపాదించి పెట్టే అవకాశం ఓన్లీ వెస్టేజ్ ద్వారానే ఉంది. సో నో కండిషన్స్ ఎట్ ఆల్, ఐడి ఫ్రీ, రైట్? సో ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, మనము ఫ్యూచర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ వెస్టేజ్లో ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే చాలా తక్కువ ఖర్చులో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఆల్రెడీ లేట్ కాబట్టి ఈ విధంగా లైఫ్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇట్లాంటి లైఫ్, గొప్ప లైఫ్ కావాలి అంటే వెల్కమ్ టు ద వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ కొత్త వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకొకసారి మీ అప్లైన్తో కూర్చోండి. బట్ ఇట్లాంటి గొప్ప అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దండి. దిస్ కెన్ బి a టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకోకుండా క్లియర్గా మీరు ఈరోజు క్లాస్ చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ఒక అంశంలో నిజంగానే మనకు వైఎస్ఆర్ మాస్టర్ గారు రియల్ హీరో సార్. ఎందుకంటే సారు యొక్క స్వార్థం చూసుకోకుండా సారు ఒక టీము, ఒక సైన్యాన్ని రెడీ చేసి, మా టీము లేదా మా సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లగ్జరీ లైఫ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఈ జూమ్ని 5:30కి మనందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప నిర్ణయము. సారు ఈ ఆలోచన తీసుకోకపోతే ఈరోజు దాదాపు 260 మంది ఇంత మంచి నాలెడ్జ్ తీసుకునే వాళ్ళమే కాదు సార్. సో నేను నిజంగానే వైఎస్ఆర్ మాస్టర్ గారు రియల్ హీరో అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు చెప్పిన ఈ క్లాస్లో జాబ్కి బిజినెస్కి తేడా అంటే ఈ అవకాశాలు ఎక్కడుంటే మనం అక్కడుంటే మన లైఫ్ మారుతుంది అనేది, కానీ తర్వాత ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి కొంచెం తొందరగా ఇందులో సార్ చెప్పిన క్లాస్లో ఎవరికైనా కూడా డౌట్స్ ఉన్నా లేదంటే ఏవైనా సందేహాలు ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీ అందరికీ కూడా టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈరోజు చాలా మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సెషన్ ఇచ్చినారు. ప్లీజ్ ఎవరైనా మీరు మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్ క్లాస్ గురించి. చెగొండి నాగేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ అంబటి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వర గారు సార్ చాలా బాగా క్లాస్ అయితే కొత్త వాళ్ళకి చాలా అర్థమయ్యేలా బాగా చెప్పారు. మాకు కూడా కొన్ని కొత్త విషయాలు నేర్పినందుకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజామణి మేడం గారు ప్లీజ్ రెస్పాండ్. అన్మ్యూట్ ఇచ్చాను చూడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ సెక్షన్ అయితే ఇవాళ చాలా బాగుంది. సారు చెప్పిన కాడ నుంచి కూడా దేవుడు మన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి వరాలుగా అనేవి ఇవ్వడు అనమాట. ఒక చాయిస్ ఇస్తాడు. ఆ చాయిస్ ని మనం చేసుకుంటా వెళ్తేనే మనకి ఏదైనా దక్కుతుంది అని చెప్పేసి సార్ చాలా బాగా చెప్పారు. అది కాక ప్రతి సప్లిమెంట్ కానీ మనం పిల్లలకు వాడే పేస్ట్ దాని గురించి కానీ ఆయిల్ కానీ సప్లిమెంట్స్ కానీ చాలా అంటే చాలా బాగా వివరించారు సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు మాట్లాడాలనిపించింది. స్పీచ్ అంతా కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా కంటిన్యూగా మొత్తం స్పీచ్ అంతా విన్నాను సార్. ఇంకోటి ఏంటంటే మనం బయట షాప్ లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని మన ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా దీంట్లో ఉంటూ దీంట్లో చేస్తూ మనం ఆరోగ్యం కాపాడుకుంటూ ప్లస్ మనం ఎదుటివాడికి పరిచయం చేస్తూ ఆ ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించేటువంటి గొప్ప చాయిస్ కంపెనీలో ఉందని చాలా చక్కగా వివరించారు సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. హలో సార్, వాయిస్ క్లియర్ సార్? ఓకే, క్లియర్ గా ఉంది మేడం, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ సార్. అది కాక ఇంకా ఏంటంటే మనము నిలబడితే గనక ఎదుటివరకు చాలా మంచి ఫ్యూచర్ అనేది మనం ఇవ్వగలుగుతాం సార్. దీంట్లో
అది కాక మనం వాడుకుంటూ వాడే విధానం కూడా చాలా బాగా చక్కగా వివరించారు సారు. ఇంకోటి ఏంటంటే 3 జనరేషన్ ఆదాయం కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేస్తూ కూడా గ్యారంటీ అనేటువంటివి లేవు సార్ ఇప్పుడున్నటువంటి ఇది విధానంలో. కానీ మన గౌతమ్ బాలయ్య గారు సార్ కానీ వాళ్ళ ప్లానింగ్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకా నేను చాలా చెప్పాలి కానీ ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు. కానీ ఈ సెక్షన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒక బలంగా నమ్ముతూ నాతో పాటు నా ఎమ్మట ఉన్నటువంటి టీమ్స్ కూడా సక్సెస్ రేంజ్ లో తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు నెక్స్ట్ అన్మ్యూట్ ఇస్తున్నాను సార్ మీకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ పొద్దు వచ్చిండే క్లాసు అమోఘం అని చెప్పచ్చు. అన్ని వజ్రాల మాదిరిగా ఉన్నాయి. ప్లస్ దీంట్లో ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇన్ని కోట్ల మందికి ఇంత అవకాశం ఉంది. ఈ అవకాశము అనేది మళ్ళా వచ్చేసి ప్రతిదీ ఎగ్జాంపుల్ అంటే ఇట్లుంటే ఇట్లుంటుంది. ఇప్పుడు ఇంకా ఇంతే ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఎంత అవకాశం ఉంది. 2025లో మీరు జాయిన్ అయ్యి మీరు నిలబడితే 2030 కోట్లు సంపాదిస్తారు. అంటే నిలబడడం అంటే టీంలో ఉండి ముందుకు పోతా ఉంటే కోట్లు సంపాదిస్తారు అనే విషయము మీరు చాలా క్లారిటీగా చెప్పినారు. అందరూ చేరతానట్లుగానే డబ్బులు కావాలంటారు. అందరూ చేరతంటే డబ్బులు రావు. మనం ఫస్ట్ ప్రోడక్ట్ ఇవన్నీ గురించి బాగా తెలుసుకున్న తర్వాతే డబ్బులు వస్తాయి అనే విషయం కూడా బాగా క్లారిటీగా చెప్పినారు. ప్రతిదీ జ్ఞానాన్ని వైజ్ఞానికంగా కూడా నిరూపిస్తూ చెప్పినారు సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ టీంలో ఉండే వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారని నేను భావిస్తున్నాను. కోటీశ్వర్లు అయిపోయినారు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు మీరు ఏ లెవెల్లో చెప్పండి సార్. మా లెవెల్ 12% సార్. నేను హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా భార్య పేరులో తీసుకున్నాం సార్, పరిమళ అని. వాళ్ళ ఐడిలో తీసుకున్నాము. మొన్న మేడం గారు లక్ష్మి గారు చెప్పినప్పుడు కూడా మా భార్య ఫుల్ అదేమంటారు జోష్లోకి వచ్చినారు. ఆవిడ చెప్పాలంటే ఆవిడ పేరు మనం తీసుకున్నాము, కానీ ఆవిడ అంతగా మూవ్ కాలేకపోయింది. ఇప్పుడు చెప్తొస్తానని చెప్పి ఇప్పుడు బయటకు కూడా పోతా ఉంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీ డ్రీమ్ కూడా చెప్పండి సార్. నా డ్రీము జనవరి కల్లా క్రోన్ కావాలని. ఏ జనవరి సార్? సార్ 2027 సార్, 26 సార్. సరే, ఈ 5 months లో ఒకసారి మీ అప్లైంట్ తో కూర్చుని మళ్ళీ ఒకసారి దాన్ని డీటెయిల్ గా క్రౌన్ కావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా పని చేయాలనే దానిపైన క్లారిటీగా మాట్లాడి ఇంకొకసారి ఆ డ్రీమ్ కన్ఫర్మ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కట్టా రమా గారికి అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. రాదు సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. జూమ్ మీటింగ్ జాబ్కి బిజినెస్ సంబంధించి చెప్పారు సార్. అవును సార్, ఇది ఇక్కడికి జాబ్ వెళ్ళాలా, జాబ్కి ఎక్కడ చిన్న జాబ్కి అయినా సరే 10,000 15,000 జాబ్కి వెళ్ళాలన్నా కూడా కనీసం కమిషన్ తీసుకుందే ఈ రోజుల్లో చేయట్లేదు సార్. దానికి మీరు చాలా బాగా చెప్పారు. మన బిజినెస్ చేసుకోవటానికి కన్సల్టెంట్ మనం ఎస్టేజీలో కన్సల్టెంట్ 4 నెలలు కొని 5 నెలల్లో ప్రీ ప్రొడక్ట్ వస్తుంది. అది ఎక్కడా లేదు సార్. దీంట్లో చాలా బాగా ఉంది. అది మనకు బెస్ట్. కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రోజులు కొని అవి రావట్లేదు అని చెప్పి మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ అది తెలుసుకొని దీంట్లో కొనసాగితే చాలా అద్భుతమైన ఉన్నాయి సార్, అద్భుతాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చేసినా మనల్ని గుర్తిరిగే వాళ్ళు ఎవరు లేరు జాబులో. కానీ దీంట్లో అది ఉంది. కానీ చాలా బాగా చెప్పారు సార్. అంతేకాకుండా మనం ఎన్ని రోజులు చేసి మానేసినా కూడా మన నామినీకి దీంట్లో వస్తుంది సార్ ఇన్కమ్. అంతేకాకుండా 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది సార్. ఇది చాలా అద్భుతం.
దేనిలో ఉండదు. గవర్నమెంట్ జాబ్ లక్షలు లక్షలు చేసి మానుకున్నా కూడా వాళ్ళకి రాదు సార్. కానీ దీంట్లో ఉంది. కానీ అది మన చాలా మంది తెలియక మాకంతా తెలుసు అని చెప్పి రావట్లేదు సార్ దీంట్లోకి. కానీ అన్ని తెలిసి మంచి నాలెడ్జ్ తీసుకొని వచ్చిన వాళ్ళు అద్భుతంగా డెవలప్ అవుతున్నారు సార్. అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా అద్భుతంగా చెప్తారు సార్. మీరు ఎప్పుడు చెప్పినా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, విష్ హెల్త్ మేడం. ఈ సెషన్ చెప్పింది మన అంబటి శ్రీనివాసరావు సార్ మేడం. మీ ద్వారా సార్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం మేడం. ఓకే, విక్టోరీ రామకృష్ణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. జూమ్ లో ఉన్న ప్రతి లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామకృష్ణ అండి, మా గుడివాడ సార్. ఈ రోజైతే శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ చెప్పారు సార్. ఒక ఫ్రెండ్ ఒక షాప్ పరిచయం చేసి ఒక బిజినెస్ పరిచయం చేశాడు. ఫ్రెండ్ ఫ్రీగా ఎటువంటి ఇది లేకుండా నా దగ్గర ఉంది ఒక బిజినెస్ రా అని చెప్పేది. అది చెప్పింది మీరు చాలా బాగుంది సార్. అది ఫ్రెండ్ పరిచయం చేసి మన జాబ్ చేసుకుంటే, అంటే మన జాబ్ మనం చేసుకుంటేనే ఈ బిజినెస్ చేస్తే మన ఇన్కమ్ వస్తుందని చెప్పారు సార్. అలాగే 3 జనరేషన్ ఇన్కమ్ గురించి కూడా చెప్పారు సార్. అలాగే సార్ మనకి ఏంటంటే ఎక్కువ రేట్లు అన్న దాని గురించి ఒక మన అల్ట్రా స్క్రబ్, అల్ట్రా వాష్, సర్ఫ్ ఎక్సెల్ కి దానికి ఉన్న వేరియేషన్, అలాగే కుకింగ్ ఆయిల్ కన్సిస్టెన్సీ తీసుకుంటే మనకి ఆపరేట్ గా వస్తుంది అనేది చెప్పారు సార్. ఖచ్చితంగా మనం ఏంటంటే 5 సంవత్సరాలు చేసుకుంటే మన లైఫ్ మారుద్ది అనేది అర్థమైంది సార్. మీ ప్లాన్ ద్వారా మీరు ఈరోజు చెప్పిన ప్రతి విషయాన్ని మేము తీసుకుని అప్లైన్తో పరిచయం తీసుకుని చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. నేను ఇప్పుడైతే 12% ఉన్నాను సార్. ఈ జనవరి కల్లా, డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. కందుల శివయ్య గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు అండి. గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్ లీడర్ సార్. సార్ ఈరోజు మీ క్లాస్ చెప్పింది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. చాలా బాగుంది సార్. ఫస్ట్ వీడియో పెట్టారు కదా సార్, అది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అంటే దేవుడు వచ్చి మనకి చేపిస్తాడు కానీ మనం వినియోగించుకోలేం సార్. చాలా బాగుంది సార్. ప్లస్ రెండోది ఏంటంటే స్కిల్స్ అండ్ మార్కెటింగ్ గురించి చెప్పారు సార్. అది మనం మాట్లాడితేనే డబ్బులు వస్తాయి అన్నారు సార్. అది ఎక్సలెంట్ సార్. అది కూడా మేము అంతే సార్. మేము ఏదైతే చెప్పారో అదే చేస్తాం సార్. ప్లస్ నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్స్ అని చెప్పారు సార్. అంటే మన ఇండియాలో 132 కోట్లు జనాభా ఉన్నారు కానీ 7,000 టర్న్ ఓవర్ జరుగుతుంది సార్. చాలా తక్కువ. మనం దీన్ని వినియోగించుకొని ముందుకెళ్తే మనకు గ్రోత్ అవుతుంది సార్. అది మన డైరెక్ట్ వెస్టేజ్ కంపెనీ ద్వారా మనం ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతుంది సార్. ఇది నెంబర్ 1 కంపెనీ సార్ మీరు చెప్పినట్టు. అట్లాగే ట్రెడిషనల్ బిజినెస్ గురించి, నెట్వర్క్ గురించి చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ సార్. అది ట్రెడిషనల్ బిజినెస్, నెట్వర్క్ బిజినెస్ అంటే సార్, నెట్వర్క్ అంటే మందే సార్, డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ఫస్ట్ బ్రహ్మేశ్వరరావు గారు మన ఇటుకరా వ్యాపారం చేసేవాళ్ళు సార్. అక్కడ పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు సంపాదించాలి, కానీ ఇక్కడ 2,50,000 సంపాదిస్తున్నాను సార్. అదే మనకు ఉదాహరణ సార్. మా టీమ్ లీడర్స్ అంతా నేర్చుకోవాలి సార్. మా బ్రహ్మేశ్వరరావు ఇటే అన్నారు సార్, నేను ఉన్నాను, నువ్వు నేర్చుకో, తప్పనొప్ప నేర్చుకో అని ముందుకు అన్నారు సార్. నేను అదే విధంగా వెళ్తాను సార్. ఈరోజు మీరు చెప్పిన రాసుకున్నాను సార్. మీరు రాసుకుని మీ మా కింద టీమ్ లీడర్స్ దగ్గర చెప్పి ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెక్షన్ చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా, చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, మనం ఎలా ఉపయోగించుకొని మన హెల్త్ ఎలా ఉంచుకోవాలని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు సార్. ఈ రోజు చాలా క్లారిటీగా ఉంది. అదే విధంగా బయట ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి వేరియేషన్ చాలా బాగుంది సార్. అంటే మన ప్రోడక్ట్ వల్ల మన ఆరోగ్యాన్ని మనం మంచిగా ఉంచుకోవచ్చు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదే విధంగా ఇన్కమ్ ఏ విధంగా మనం ఎర్న్ చేయాలని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు సార్.
ఈరోజు ఈ సెక్షన్ చాలా అద్భుతంగా నాకు అనిపించింది. చాలా అర్థవంతంగా చెప్పారు. నాకు కూడా కొంచెం క్లారిటీగా వచ్చింది. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. చాలా చెప్పినందుకు. విష్ యూ వెల్త్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. విష్ హెల్త్ మేడం. విశ్వం ఈశ్వరి గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ వైఎస్ఆర్ సార్, బ్రహ్మేంద్ర సార్, ఆల్ టీమ్ కు గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ఈ సెక్షన్ చాలా అద్భుతం సార్. మీరు చెప్పిన ఒక్కొక్క ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా అద్భుతం. అలాగే హెల్త్ సప్లిమెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే హోమ్ సప్లిమెంట్ కూడా చాలా బాగుంటుంది సార్. అలాగే త్రీ జనరేషన్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన టీంలో జాయిన్ అవుతున్నారంటే చాలా గ్రేట్ సార్. నేను చాలా ఆనందంగా ఉంది సార్. నాకు చాలా సంతోషం. చాలా మంది చెప్తున్నాం సార్, ఇది చాలా రేట్లు ఎక్కువ, ఇది చాలా అలాగా ఇలాగా అంటున్నారు సార్. ఏమీ రేట్లు లేవు సార్. ఇందులో వచ్చి చూస్తే చేస్తేనే తెలుస్తుంది ఇందులో ఎంత ప్రోడక్ట్ రేట్ ఉంది, ఎంత ప్రోడక్ట్ ఉంది. ఇవన్నీ మనం చేస్తుంటే మన ఇంట్లో ప్రోడక్ట్స్ అంతా కూడా మనకు ఫ్రీ వచ్చేస్తుంది సార్. మన ప్రోడక్ట్ అంతా కూడా ఫ్రీ వచ్చేస్తుంది ఇందులో. కానీ అది తెలుసుకోవట్లేదు ఎవరు కూడా. మన ఇంట్లో ప్రోడక్ట్ అంతా కూడా ఫ్రీ వచ్చేస్తుంది. మన మిగిలిన సామాన్ మనం షేర్ చేస్తే అది మనకి మిగులుతుంది సార్ ప్రాపర్టీ. ఇందులో చాలా బాగుంది సార్. కార్లు కావాలన్నా, ఏది కావాలన్నా, ఎంత ఎంజాయ్మెంట్ ఉందా అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి సార్. మన వెస్టేజ్లో ఉన్నాయి. వెస్టేజ్లో వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా అదృష్టవంతులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. నాగబాబు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎంసీసీ రాజు గారికి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. అలాగే శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. అంబర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. అలాగే ఎంతో మందికి కొత్త వాళ్ళకి బాగా పింటుకున్న అర్థమయ్యేలాగా చెప్పారు. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే చాలా ఆర్టబుల్ గా ఆర్ట్ని టచ్ చేసింది. ఏంటి అంటే, మీ ఫ్రెండ్ నీకు ఒక బిజినెస్ ఆఫర్ ఇస్తున్నాడు వాటా లేకుండా అనేది నాకు ఎంతో ఆర్ట్ టచ్ చేసిందండి. అది ఎంత దూరం ఆలోచించాను అంటే, ఈ క్షణంలో ఎంతో మంది ఫ్రెండ్స్ కలిసి తిరిగి ఏదో వ్యాపారం స్టార్ట్ చేద్దాం, నువ్వు 10 లక్షలు చూడు, నేను 10 లక్షలు చూడు, అది వ్యాపారాన్ని బట్టి 50 లక్షలు, ₹1,00,00,000 వ్యాపారం అవ్వచ్చు. పెట్టిన తర్వాత వీళ్ళు కలిసి ఉన్న స్నేహం కూడా ఇడిపోయి జీవితాంతం మాట్లాడుకునే వ్యక్తులు నేను ఎంతో మంది చూశాను సార్. అలాగే అన్నదమ్ములు కూడా వ్యాపారంలో నా తమ్ముడు తినేస్తున్నాడు, నా అన్నగారు తినేస్తున్నాడు అని అన్నదమ్ముల్ని ఇడిపోయిన వాళ్ళని చూశాను. కానీ మన మెస్టేజ్ వ్యాపారంలో రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రెండ్షిప్ పెన వేసుకునే బంధంగా ఏర్పడుతూ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకి అందజేసిన గౌతమ్ బాలే గారికి ఈసారి కృతజ్ఞతలు చెప్పుకున్నా చెప్పగలను. ఓన్లీ మేము లోకల్ ఫ్రెండ్స్ నే జాయిన్ చేసాం. కానీ వెస్టేజ్ సిస్టమ్ లో ఈ జూమ్ ద్వారాగా మనకి వైఎస్ఆర్ మాస్టర్ గారు, బ్రహ్మేశ్వర గారు ఈ జూమ్ కనెక్ట్ చేసి మీరెవరో నేనెవరో తెలియలేని వాళ్ళు మనం. కానీ ఈ జూమ్ ద్వారాగా మీరు బిఫోర్ వెస్టేజ్ ముందు మీరెవరో నేనెవరో, వైఎస్ఆర్ మాస్టర్ ఎవరో నేనెవరో, అలాగే ఇప్పుడు రాజు సార్ ఎంసీసీ చేసిన రాజు సార్ ఎవరో మనం ఎవరో. కానీ గౌతమ్ బాలి గారి ఫ్యామిలీలో మనందరం ఒకే ఫ్యామిలీగా అన్నదమ్ముల భావంతో పార్ట్నర్షిప్ గా చేస్తూ నాలెడ్జిని ఎంతో మందికి పంచుతూ ఒక ఆత్మీయ బంధాన్ని పెనవేసుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉన్నందుకు క్షణం చాలా ఆనందంగా ఉంటుంది సార్. చాలా యాలిజిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఆర్ట్ని టచ్ చేసింది. ఎంతో మంది ఫ్రెండ్స్ ని ఇడిపోయిన వాళ్ళు చూసి నిజమైన పాయింట్ ఇప్పుడు దొరికింది అని ఈ రోజు నేను నేర్చుకోవడం తెలిసింది సార్. అది ఎంతో బాధ అండి. ఫ్రెండ్షిప్ విడిపోవటం, పార్ట్నర్షిప్, నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నా ఫ్రెండ్ మోసం చేశాడు, వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు
ఓకే. సార్ కట్ అయినట్టున్నారు. ఓకే. లక్ష్మణ్ గారు, మీకు లక్ష్మణ్ రాజు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఈరోజు అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చినటువంటి అంబటి శ్రీనివాస గారికి, అలాగే జూమ్ లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా విష్ వెళ్తండి. నా పేరు ఎస్ లక్ష్మణ్ రాజు, నేను తిరుగు నుంచి మాట్లాడుతున్నాండి. నేను ప్రస్తుతం డైరెక్టర్ లెవెల్లో ఉన్నా అండి. నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ అండి. ఈ యొక్క సిస్టాన్ని నాకు వైఎస్ఆర్ గారు పరిచయం చేశారు. అప్పటి నుంచి పనిచేస్తూ ఈరోజు బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా అండి. ఈరోజు అంబటి శ్రీనివాస గారు ఇచ్చిన సెషన్ చాలా అద్భుతమైందండి. ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన స్లైడ్స్ వేసుకుంటూ సామాన్యమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇచ్చారండి. క్లాసు చాలా బాగుందండి. సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. నాకు నచ్చినవి ఏంటంటే దీంట్లో రియల్ హీరోస్ ఎంతో మంది రియల్ హీరోస్ వచ్చేసి వాళ్ళ యొక్క స్వార్థం కోసం డబ్బులు సంపాదించుకోవడానికి కల్తీ వస్తువుల్ని జనాభా అంటగట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడే విధంగా ఇస్తున్నారండి. కానీ మన రియల్ హీరోస్ వైఎస్ఆర్ గారు కానీ బ్రహ్మేశ్వర గారు కానీ ఎంతో కష్టపడి ఎంతో మందికి, వేల మందికి ఆరోగ్యాన్ని కాకుండా ఉపాధిని కల్పిస్తున్నారు. నాకు నచ్చిందండి ఆ పాయింట్. అలాగే మీరు నాకు పాయింట్ కనెక్ట్ అయిందండి. 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు వినపడుతుంది సార్? క్లారిటీ ఉందండి? హలో, క్లారిటీ ఉంది, మాట్లాడండి సార్. 1 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంటుందండి. ఒక 3 years కష్టపడితే చాలా బాగుంటుంది, దీనిలో లైఫ్ ఉంటుందనండి. ఆ పాయింట్ నాకు చాలా నచ్చిందండి. శ్రీనివాస గారు చాలా అద్భుతంగా అన్ని స్లైడ్స్ కూడా చాలా అర్థవంతంగా వేసి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రాసుకున్నానండి. చాలా బాగుందండి. జూనియర్స్ కి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మీ క్లాసు ఎప్పుడైనా కానీ చాలా వెరైటీగా ఉంటుందండి, కొత్తగా ఉంటుంది. అలాగే గౌతమ్ బాలే గారి యొక్క ఫోటోను మీ సైడ్ మీద పెట్టుకున్నారు. అది కూడా మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అది కూడా కొంచెం చాట్ రూపంలో తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. ప్రతిదీ కూడా మీరు చాలా అద్భుతంగా చెబుతారు, టెక్నికల్గా కూడా చాలా యూజ్ చేస్తారు, బాగుంటుంది. మీ మార్క్ అనేది చాలా వెరైటీగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. మీరు ముందు ముందు కూడా ఇట్లాంటి సెషన్స్ అందిస్తూ మన జూమ్లో వాళ్ళకి కానీ మా అందరికి కూడా చాలా ఉపయోగకరంగా చేస్తారని ఆశిస్తున్నాను అండి. రాజు గారు, మీరు ఎంసీ చాలా అద్భుతంగా చేశారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. విష్ వెల్త్ అండి. ఓకే మేడం, ఎం స్వాతి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. విష్ చాలా బాగా అర్థమైంది సార్. ఎవరైనా సరే బిజినెస్ అనేది చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది, మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రాఫిట్ ఎక్కడ నుంచి వస్తుంది అనే పాయింట్స్ మీద చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. నేను న్యూ జాయిన్ మా సార్ ఏంటి అనేది చాలా క్లియర్ చేశారు సార్. మీ క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. భాగ్య మంజు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. భాగ్య మంజు గారు. అన్మ్యూట్ అనే ఆప్షన్ కనబడుతుంది, అక్కడ క్లిక్ ఇచ్చి ఒకసారి జాయిన్ మీరు మాట్లాడండి. మంజు సార్. భాగ్య మంజు, హిందూపూర్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడండి. మంజు సార్. ఓకే సార్. అంబటి శ్రీనివాసరావు సార్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు టీం తరఫున తెలియజేస్తూ, చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ ఈరోజు. బిజినెస్ ప్లాన్ మీరు అంటే బిజినెస్ ప్లాన్ అంటే ఇంకేమో మనము 8 hours లేదంటే 12 hours మనం జాబ్ చేయలేము అని అనుకున్నారు మా టీంలో. మేము కూడా అనుకున్నాం అలా. అది కాదు బిజినెస్ ప్లాన్ అంటే. మనము
మనం కొనే ప్రొడక్ట్లోనే 60% మనం డిస్కౌంట్ చేసుకొని అక్కడ 60% మిగిలించుకొని ఖర్చులు తగ్గించుకుంటూ ఇక్కడున్న ప్రొడక్ట్ గురించి మనం ఇతరులకు తెలియజేస్తే చాలు, అదే మనకి మంచి బిజినెస్ అని చెప్పి మీరు ఈరోజు గుర్తు చేశారు సార్. దాని ద్వారా మన జీవితాలు మారుతాయని 9 రకాల ఆదాయాలు అర్థమయ్యే విధంగా అందరికీ తెలియజేసినందుకు, కొత్త వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా మీరు తెలియజేసినందుకు, అందులోనూ మీరు మా అప్లైనర్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా హిందూపూర్ టీం నుంచి, లేదా ఈరోజు జూమ్ సెషన్ జాయిన్ అయినటువంటి టీం ద్వారా అందరి ద్వారా కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ సెషన్ని వైఎస్ఆర్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వైఎస్ఆర్ మాస్టర్ గారు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈరోజు చాలా అద్భుతంగా ఎన్నోసార్లు జూమ్లో క్లాసులు చెప్పిన, ఎన్నోసార్లు ఇన్కమ్ ప్లాన్ సార్ చెప్పారు. కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని యాడ్ చేస్తారు స్లైడ్ల పరంగా. కానీ మరి ఈరోజు కంప్లీట్గా ఒక కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని న్యూ పర్సన్స్కి ఎలాగా అర్థం చేయించాలి, అలాగే న్యూ పర్సన్ కనుక జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఈరోజు సార్ చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యేలాగా మరి క్లారిటీ ఇచ్చారు. మరి ఇలాంటి ఒక అద్భుతమైన సెషన్ని మరి అంబటి శ్రీనివాసరావు గారు మనకి ఇచ్చినందుకు మన ఎంటైర్ టీం అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. లాస్ట్గా మీ ఫ్యూ వర్డ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, మనం క్లోజ్ చేసుకుందాం. అంబటి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ లేట్ అయింది సెషన్. ఎస్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి అలాగే ఈరోజు సెషన్ చాలా చక్కగా నడిపించిన మన రాజు గారికి ఇద్దరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మన ఎంటైర్ టీం అందరి తరపున చెప్తూ, మరి లీడర్స్ చాలా అప్డేట్స్ వస్తున్నాయి మన వెస్టేజ్లో, చాలా అప్డేట్స్ అండి. మరి గ్రూప్లో ఫాలో అవుతున్నారో లేదో తెలుస్తలేదు. మనకి ఇంతకుముందు 8% ఓచర్ వచ్చేది. ఆ ఓచర్కి కంప్లీట్గా ప్రోడక్ట్ కంపెనీ ఇచ్చిన ఓన్లీ ఫిక్స్డ్ ప్రోడక్ట్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఒక నూనె, ఆమ్లా ఇవి మాత్రమే వచ్చేవి. చాలామంది అక్కడ డిసప్పాయింట్ అయిన వ్యక్తులు కూడా చాలామంది నేను చూశాను. అలాగే 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్లో కూడా 1250 రూపాయలు డిపి రేట్లో కంపెనీ ఇచ్చిన ప్రోడక్ట్లు మాత్రమే తీసుకునేవాళ్ళు. కంపెనీ కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే అక్కడ ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2 పరిస్థితుల నుంచి, అంటే ఈ 2 కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే ఎనీ ప్రోడక్ట్ ఏదైతే 100 PV తీసుకుంటే వచ్చే ఓచర్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఎలా తీసుకుంటున్నారో